Hi students, hearty welcome to Ramu Spoken English. మై డియర్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు రాము స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్ ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు. ఇకపోతే మా వద్ద బాహుబలి ప్యాక్ కొనుగోలు చేసినటువంటి విద్యార్థులకు ప్రతిరోజు మా పుస్తకాలను వివరిస్తూ లైవ్ క్లాస్ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సో అందులో భాగంగా ఈరోజు మన లైవ్ క్లాస్లో ఫస్ట్ బుక్లో ఉన్నామండి మనము. అందులో భాగంగా వర్బ్స్, ముఖ్యమైన క్రియలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సరే, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ స్టూడెంట్స్. అందరికీ స్వాగతం అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎస్, ఈరోజు మనము ఇంకొంచెం ఒక స్టెప్ ముందు అడుగు వేస్తున్నాం అన్నమాట. ఇకపోతే మనం గత క్లాసులలో గమనిస్తే కనుక హెల్పింగ్ వర్బ్స్ గురించి పూర్తిగా తెలుసుకుంటూ వచ్చాం. ఒక అవగాహన, పూర్తిగా తెలుసుకోవడం అంటే అర్థమేమి, ఒక చిన్న అవగాహన, ఏమీ తెలియదు అనుకోకుండా క్లాసికల్గా బి ఫార్మ్స్ అంటే ఏమి, హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏమి, ఫ్యూచర్ ఫార్మ్స్ అంటే ఏమి, చాలా వివరంగా ఈ ఫ్యూచర్ ఫార్మ్స్ గురించి చెప్పడం అయితే లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో జరిగిందండి. దయచేసి విద్యార్థులు తెలియదు అనుకోకుండా అన్నీ తెలిసినాయి సార్ పర్వాలేదు, ముందు ముందుకు పోతా అంటే మాకేమైనా డౌట్స్ వస్తే అడుగుతాము అనుకుంటే నో ప్రాబ్లం, రైట్. ఇకపోతే ఈరోజు మనము మెయిన్ వర్బ్స్కు ట్రాన్స్ఫర్ అవుతున్నాం. ఏం సార్ అసలు మెయిన్ వర్బ్స్కి హెల్పింగ్ వర్బ్స్కి తేడా ఏంటి అంటే ఆ విషయాల గురించి ఇప్పుడు క్లియర్గా చెప్పుకుందాం ఒక 2 నిమిషాలు. ముఖ్యంగా వర్బ్స్ అండి. ఒక వాక్యం మనకు తయారు కావాలంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది ఒక స్ట్రక్చర్, ఇది బేసిక్ ఫార్మ్ స్ట్రక్చర్ అంటారు. ఎట్లాంటి వాళ్ళైనా ఒక ఇంగ్లీష్ వాక్యం మాట్లాడాలంటే ఒక సబ్జెక్ట్ పార్ట్ రామ ఏట్ ఇడ్లీస్. ఇక్కడ మీరు గమనిస్తే రాముడు ఇడ్లీలు తిన్నాడు, రామ ఏట్ ఇడ్లీస్. తెలుగులో అయితే కనుక రాముడు ఇడ్లీలు తిన్నాడు. ఇది ట్రాన్స్లేట్ చేసేటప్పుడు రాముడు అంటే రామ అని, ఇడ్లీలు అంటే ఇటుపక్క పోతుంది, ఈ తిన్నాడు అంటే ఇటుపక్క వస్తుంది అనమాట. దీన్నే తెలుగులో అయితే గనక కర్త కర్మ క్రియలు అంటాం మనం, జనరల్ గా కర్త కర్మ క్రియలు అంటాం. అది ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి ఈ కర్మస్థానము లాస్ట్కి వెళ్ళిపోతుంది, ఈ క్రియస్థానము రెండో స్థానానికి వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు రాముడు అంటే రామ, తిన్నాడు అనేది చెప్తాం ముందుగా. ఇదే ఇంగ్లీష్. ఇది ఇండియన్ లాంగ్వేజెస్. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఇది ఇండియన్ లాంగ్వేజెస్, ఏదైనా తీసుకోండి, ఇండియన్ లాంగ్వేజెస్ ఆర్ అదర్ లాంగ్వేజెస్, ఏదైనా మీరు అదర్ లాంగ్వేజెస్ ఏదైనా తీసుకోండి, కర్త కర్మ క్రియలుగానే ఉంటది. ఒక ఇంగ్లీష్ మాత్రం ఎలా ఉంటది అంటే ఫస్ట్ వర్బ్ వచ్చేస్తుంది, ఈ క్రియ అనేది రెండో స్థానం ఎత్తుకుంటుంది. రామ ఏట్ ఇడ్లీస్ అనాలి, సీత సీత కుక్డ్ నాన్ వెజ్. మీరు ఎట్లాంటి వాక్యమైనా తీసుకోండి, రెండో స్థానంలో వర్బ్ ఉంటుంది. కమల గేవ్ మీ 100 రూపీస్. కమల గేవ్ మీ, ఫస్ట్ వర్బ్ వస్తుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. తెలుగులో మాట్లాడుకోండి, అవన్నీ 2 3 అవుతుంది, 3 2 అవుతూ ఉంటుంది. ఇది జనరల్ థింగ్. అయితే ఇంగ్లీష్ మాట్లాడడానికి మనకు ముఖ్యంగా కావాల్సినవి సబ్జెక్ట్ పార్ట్. సబ్జెక్ట్ చాలా 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 ముఖ్యమైనది. ఆ సబ్జెక్ట్ ఏం పని చేసినాడని చెప్పడమే వర్బ్, క్రియ యొక్క పార్ట్ అది. ఇక ఏమి చేసినాడు, ఎక్కడ చేసినాడు, ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, ఇలాంటి మాటలన్నీ కూడా ఆబ్జెక్ట్ పార్ట్లో వస్తాయి. అలా సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ అనే డిఫరెన్సియేషన్ అనేది మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కనిపిస్తుంది. అయితే మీకు నేను సబ్జెక్ట్ గురించి పూర్తి అవగాహన ఇచ్చాను. సబ్జెక్ట్ అంటే ప్రొనౌన్స్, నౌన్స్, అందులో ముఖ్యంగా పర్సన్స్ అని గురించి బాగా క్లియర్ గా చెప్పాను, చాలా నీట్ గా చెప్పాను. సో పర్సన్స్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, మళ్ళీ ఫస్ట్ పర్సన్ లో ఐ అని, ఉయ్ అని,
సెకండ్ పర్సన్ లో యు అని. ఈ విధంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ గురించి ఒక అవగాహన ఇచ్చాను. ఈ షీ ఇట్టు దిస్సు దట్టు రామ సీత బాయి గన్ను పెన్ను బుక్కు క్యాటు ర్యాటు లైను టైగరు ప్లూరల్స్ సింగులర్స్ అన్ని కలిపి మీకు సబ్జెక్ట్ పార్ట్ లో వచ్చేస్తాయి. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో మనం నేర్చుకోవాల్సింది సబ్జెక్ట్ అయిన తర్వాత వర్బ్స్. అందులో ఆ వర్బ్ లో కూడా మీకు ఏమని చెప్పానంటే 2 రకాలు ఉంటుందని ప్రీవియస్ క్లాస్ లో చెప్పా. ఒకటేమో హెల్పింగ్ వర్బ్స్, రెండోదేమో మెయిన్ వర్బ్స్. ఒకటేమో హెల్పింగ్ వర్బ్స్, ఒకటేమో మెయిన్ వర్బ్స్. ఇకపోతే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్స్ అని ఎందుకు అనుకుంటున్నామంటే, ఎందుకు మనం ఫస్ట్ హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకున్నామంటే, మీరు ఏ వాక్యానైనా గమనించండి. ఐ యామ్ ఈటింగ్ ఏ మ్యాంగో. ఇక్కడ గమనించండి, ఫస్ట్ మనకు ఐ యామ్ అని మాట్లాడినాం. యామ్ అని మాట్లాడినప్పుడు ఈటింగ్ అనేది హెల్పింగ్ వర్బ్ తర్వాత వచ్చింది. ఈటింగ్ అనేది అంటే అర్థమేమి, ముందుగా మనం నేర్చుకోవాల్సింది హెల్పింగ్ వర్బ్స్ గురించి. మనకు ఫస్ట్ యామ్ అనేది అర్థమైతే ఆ తర్వాత ఈటింగ్ గురించి మాట్లాడుకుంటాం. అలాగే ఈజ్ రన్నింగ్ అని ఉంది ఒక వాక్యం, ఆన్ ద బ్రిడ్జ్ అని ఉంది. నీ మాటలో ఫస్ట్ ఈజ్ అంటే ఏమో తెలుసుకుంటేనే కదా రన్నింగ్ అని తర్వాత మాట్లాడుకున్నాం. నీకు ఈజే తెలియకున్నప్పుడు ఆ వాక్యం ఫుల్ వాక్యం నీకు ఎలా అర్థమవుతుంది? ఈజ్ అంటే ఇక్కడ పరిగెడుతూ పరిగెడుతూ ఉన్నాడు, అందుకే నీకు ఫస్ట్ ఈజ్ నేర్పించా, ఉన్నాడు అని. ఐ యామ్ ఈటింగ్, తింటూ తింటూ ఉన్నాను. ఇక్కడ యామ్ అంటే ఉన్నాను, నీకు అది రావాలి, అప్పుడే దీని అర్థమవుతుంది. ఐ యామ్ ఈటింగ్ అంటే నేను తింటూ ఉన్నాను. ఐ యామ్ ఈటింగ్, నేను తింటూ ఉన్నాను. హీఈస్ రన్నింగ్, ఈజ్ రన్నింగ్, పరిగెడుతూ ఉన్నాడు. ఒకవేళ షీ వాజ్ లర్నింగ్ అని ఉందనుకో వాక్యము, ఆమె నేర్చుకుంటూ ఉండెను, వాజ్ అంటే ఉండెను. సో అందుకని ఇలాంటి వాక్యాల్లో మీకు హెల్పింగ్ వర్బ్స్ రాకపోతే మెయిన్ వర్బ్స్ చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. అందుకని ఫస్ట్ నేను హెల్పింగ్ వర్బ్స్ గురించి పూర్తి అవగాహన ఇచ్చాను. ఇకపోతే హెల్పింగ్ వర్బ్స్ గురించి మాట్లాడినప్పుడు నేను దీంట్లో కొన్ని రకాలు ఉన్నాయండి, అవి ఏమేమి ఏం కథ అని వాటికి ఒక లిస్ట్ కూడా ఇచ్చాను. చాలా విషయాలు చెప్పుకున్నాం కూడా మనం. ఏంటా లిస్ట్ అంటే గనక, ఫస్ట్ బి ఫార్మ్స్ అని, తర్వాత హ్యావ్ ఫార్మ్స్ అని, తర్వాత ఫ్యూచర్ ఫార్మ్స్ అని, తర్వాత మోడల్స్ అని, తర్వాత ఇన్విజిబుల్ హెల్పింగ్ వర్బ్స్ అని, ఈ విధంగా చెప్పుకున్నాం. అందులో అతి ముఖ్యంగా మీకు చెప్పాల్సినవి కంపల్సరీ కాబట్టి బి ఫార్మ్స్ ఈజ్, ఎంఆర్, వాజ్, వర్, విల్ బి. హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్. ఫ్యూచర్ ఫార్మ్స్ విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్. ఇలాగా మొత్తం అంతా లిస్ట్ చెప్పాను, దానికి అర్థాలు చెప్పాను. సాధ్యమైనంత వరకు ఒక టీచర్ ఏం చెప్పాలో అవన్నీ కూడా నేను మీకు గత 10-15 రోజుల నుండి చెప్తూనే వచ్చాను. అప్పుడు ఇది నేర్చుకున్నాం కాబట్టి హెల్పింగ్ వర్బ్స్ గురించి ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను నెక్స్ట్ లెవెల్ మెయిన్ వర్బ్స్ కాబట్టి ఇప్పుడు నేను మెయిన్ వర్బ్స్ ఇప్పుడు నేర్పిస్తున్నా. ఎందుకు సార్ మెయిన్ వర్బ్స్ ఇప్పుడు నేర్పిస్తున్నారు, వచ్చిన రోజు నేర్పించవచ్చు కదా అని అంటే, దీనికి కారణం ఇదే. ఒక చిన్న వాక్యం మనం మాట్లాడాలంటే మెయిన్ వర్బ్స్. వినిపించట్లేదు సార్ మీది. అమ్మా అందరికి వినిపించట్లేదమ్మా? హలో మాట్లాడండి, అందరికి వినిపిస్తుందా? క్లియర్ గా ఉంది? వాయిస్ వినపడుతుంది సార్. ఓకే ఓకే, లేదు అందరికి బాగుందంట మేడం, దయచేసి. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అండి, మనం హెల్పింగ్ వర్బ్ నేర్చుకున్న తర్వాతే మెయిన్ వర్బ్ కంటాకి వెళ్ళాలండి. కొంచెం మాస్ మాటలో మాట్లాడాలంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకోవాలి. హెల్పింగ్ వర్బ్స్ బాగా మనకు వచ్చిన తర్వాతే మనం మెయిన్ వర్బ్స్ కి వెళ్ళడం జరుగుతుంది. అందుకే నేను ఫస్ట్ హెల్పింగ్ వర్బ్స్ గురించి అవగాహన ఇచ్చిన తర్వాతే, నా పుస్తకంలో మీరు గమనిస్తే గనక మీరు హెల్పింగ్ వర్బ్స్ గురించి తెలుసుకున్న తర్వాతే మెయిన్ వర్బ్స్ కి వస్తాం. ఇప్పుడు అర్థమైందండి ఎందుకు నేను 43వ పేజీకే తీసుకున్నాను ఆఫ్టర్ హెల్పింగ్ వర్బ్స్ అంటే. మనకు వాయిస్ వినిపించట్లేదు నాకు. అది వాయిస్ సౌండ్ తగ్గించినట్టున్నారండి. ఉండమ్మా కొంచెం, ఎవరమ్మా మాట్లాడుతుండేది? హలో ఓకే, అది. సో ఇప్పుడు అర్థమైంది కదండి, ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. ఎందుకు మనం మెయిన్ వర్బ్స్ ఇప్పుడే తీసుకుంటున్నామంటే కారణం అది. హెల్పింగ్ వర్బ్స్ మీద పట్టు లేకుండా మనం మెయిన్ వర్బ్స్ రావాల్సిన అవసరం లేదు, నేర్చుకున్న వేస్ట్ అది. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఇప్పుడు మాట్లాడవచ్చు, ఒక 2-3 ఎవరైనా మాట్లాడవచ్చు. ఎందుకు మెయిన్ వర్బ్స్ ఫస్ట్ కాకుండా
హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకొని ఆ తర్వాత మెయిన్ వర్బ్స్ కి ఎందుకు వస్తామంటే కారణం అది. ఎస్ సార్, అర్థమైంది సార్. క్లియరా? ఎస్. అది ఎందుకంటే డైరెక్ట్ గా మెయిన్ వర్బ్ నేర్చుకుంటే నీకు హెల్పింగ్ వర్బ్ నాలెడ్జ్ లేకున్నప్పుడు మెయిన్ వర్బ్ ఏం నేర్చుకున్నా వేస్ట్. హెల్పింగ్ వర్బ్స్ ఫస్ట్ రావాలి, అవి వచ్చిన తర్వాతే మనం మెయిన్ వర్బ్స్ కి వెళ్ళిపోతున్నాం అనమాట. సరే, ఇకపోతే ఇప్పుడు మెయిన్ వర్బ్స్ గురించి క్లియర్ గా తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు మెయిన్ వర్బ్స్ లోకి వెళ్తున్నామండి. కొంచెం దీని గురించి ఒక అవగాహన ఇస్తాను, బాగినండి. అసలు మెయిన్ వర్బ్స్ అంటే ఏం సార్? మెయిన్ వర్బ్స్ అంటే ఏమి? ఆన్సర్ ఎవరైనా చెప్పగలుగుతారా అండి? మెయిన్ వర్బ్స్ అంటే ఏమి? మీకున్న నాలెడ్జ్ తో మీరు చెప్పండి, ఆ తర్వాత నేను చెప్తా. మెయిన్ వర్బ్స్ అని ఎందుకు పేరు వచ్చింది? ఎందుకు దాన్ని ఎందుకు మెయిన్ వర్బ్స్ అంటారు? మెయిన్ వర్బ్స్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పొచ్చండి. చేసే పనులండి, మనం చేసే ముఖ్యమైన పనులమ్మా, మన పనులు. ముఖ్యమైన పనులు. నువ్వు ఏ పనున్నా చేయమ్మా, అదొక మెయిన్ వర్బ్ గా అర్థం చేసుకోవచ్చు. మీరు చేసే ఏ పనులనైనా మెయిన్ వర్బ్ గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నడవడం. మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్నో పనులు చేస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదయాన్నే కళ్ళు తెరుస్తాం, దానికి ఒక వర్బ్ ఇచ్చాడు, దానికి ఒక పని అన్నాడు, దానికి ఒక క్రియ అని పేరు పెట్టిండు. ఏంటమ్మా అది? చెప్పండి, ఎవరైనా మాట్లాడేచ్చే, డైరెక్ట్ గా మాట్లాడండి. ఇప్పుడు ఉదయాన్నే కళ్ళు తెరుస్తామండి, ఉదయాన్నే కళ్ళు తెరుస్తాం కదా, దాన్ని ఏమంటారు? వేకప్ వేకప్, నిద్ర లేవడం. ఇంకా నిద్ర లేవడం, వేకప్. మాట్లాడితే ఇద్దరు మాట్లాడతారు, కొంచెం ఉండు. మా జయశ్రీ గారు మీరేమో చెప్పాలనుకున్నారు, చెప్పండి అమ్మా ఇప్పుడు. వేకింగ్ అప్ ఫ్రమ్ ది బెడ్. ఇక్కడ కళ్ళు తెరిచేదాన్ని గెటింగ్ అప్ అనాలండి. మీరు వేకింగ్ అప్ అంటున్నారు, తప్పది. రాసిందండి, బుక్ లో రాసింది. అందుకే కాపీ కొట్టకూడదు, తెలిసిన జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా? కాపీ కొడితే అట్లే ఉంటదమ్మా, క్లారిటీ ఉండదు. ఓకేనా? ఎస్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చూడండి అమ్మా, అందరు వినండి అమ్మా, చాలా జాగ్రత్తగా వినాలి. ఒకడు అంటే అబ్బాయి, సన్, కొడుకు లేదా కూతురు, డాటర్. సహజంగా ఇండ్లలో ఈమె పడుకొని ఉంటది, నిద్రపోతూ ఉంటది. ఉదయము 6 గంటలైంది. అమ్మ వస్తుంది, సహజంగా అమ్మే వస్తుంది. జనరల్ గా అమ్మే ఇంటికి పెద్ద కాబట్టి లేపాలి, అందరినీ లేపాలి కాబట్టి అమ్మ వస్తుంది. పిల్లల దగ్గరకు వచ్చి, ఏయ్ నిద్రలేగు, టైం అయింది, 6 గంటలైంది, బడికి వెళ్ళాలి, ట్యూషన్కి వెళ్ళాలి అని చెప్పేసి అమ్మ చేసే పని ఏమి? ఇప్పుడు చెప్పండి, అమ్మ చేసే పని ఏమి ఇక్కడ? నిద్ర నిద్ర లేపడం. చూడండి ఎంత తేడా ఉందో. నిద్ర లేపడాన్ని వేకింగ్ అప్ అంటారమ్మా. వేకప్ అంటే దాన్ని. ఒకరు వచ్చి మేల్కొలుపు అంటారు, మేల్కొలుపు. నిద్రపోతున్నోడిని లేపడాన్ని మేల్కొలుపు అంటారు, దాన్ని వేకింగ్ అప్. ప్రపంచంలో 99% దీంట్లో మోసపోతున్నారు చాలా మంది. టీచర్లే ఆ విధంగా నేర్పించడం జరుగుతుంది. వేకింగ్ అప్ అంటే నిద్ర లేవడం కాదు. ఏమండి, కన్ఫ్యూజ్ కావద్దండి ఈ రోజు నుంచి. అర్థం కాలే మీకు? ఏమర్థమైంది? ఏం రాసుకోవద్దు, చెప్పు. వేకింగ్ అప్ అని ఉందండి, అందుకోసం నిద్ర లేవటం అని వేకింగ్ అప్ ఫ్రమ్ ది బెడ్ అనేది అలా చదివాను. చదివినావు కదా, ఇంకోసారి చదువు, కళ్ళు పెట్టి చదవండి, ఒకసారి మళ్ళీ చదవండి, చెప్తా. వేకింగ్ అప్ ఫ్రమ్ ది బెడ్. చదవండి, చదివిన తర్వాత మాట్లాడదాం. చదవండి, అక్కడ ఏం రాసింది? వేకింగ్ అప్ ఫ్రమ్ ది బెడ్. అమ్మా, తెలుగు మీనింగ్ చదువు అక్క, ఆ పెద్దమ్మా, ఇడ తెలుగు చదువు. నిద్ర లేపుట ఇతరులు. పెద్దమ్మా, నిద్ర లేపుట ఇతరులు, మా అంతకు మేము కాదు, దాన్ని వేకింగ్ అప్ అంటారు పెద్దమ్మా. అర్థమైందా? ఊకినప్పటి నుంచి నిద్రపోట, నిద్ర లేపుట కాదు, నిద్ర లేపుట. వేరే వాళ్ళని, అమ్మ వచ్చి మమ్మల్ని, అమ్మ, తాత, అవ్వ, వాళ్ళకి వేరే పని ఉండదు. పొద్దున్న లేచిన వెంటనే, ఏయ్ లేరా గాడిది, లేరా టైం అయింది, లేరా అంటుంటారు. దాన్ని వేకింగ్ అప్ అంటాం. దాన్ని, ఆ క్రియను వేకింగ్ అప్ అంటారు. ఏమ్మా, అర్థమైందా ఎంత తేడా ఉంది? నిద్ర లేపేది అమ్మ పనేది, అవ్వ పనేది, వాళ్ళకి అదే పనే. పొద్దున్నే లేచినే నిద్ర లేపుతుంటారు అనమాట. బాగా నిద్రలో ఉంటాం,
వచ్చి లేపుతుంటారు అనమాట. అలా నిద్ర లేపేదాన్ని, మేల్ కొలిపేదాన్ని మనం వేకింగ్ అప్ అనాలి. ఇది 99% ఆఫ్ ది స్టూడెంట్స్ దే డోంట్ నో మీనింగ్ ఆఫ్ వేకింగ్ అప్. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. ఊకని గుడ్డిగా చదవడం కాదు, ఊకనే పైన ఆడ నిద్ర అని కనపడంగానే నిద్ర లేచేది అని వేకింగ్ అప్ అంట అనడం ఈజీనే. దాంట్లో నిజంగా వేకింగ్ అప్ కి మీనింగ్ అంత ఉంది. వేకింగ్ అప్ అంటే ఎవరైనా పడుకున్నట్టుగా నిద్రపోతున్నట్టుగా ఉంటే వాళ్ళను మనం పొయ్యి లేపేదాన్ని వేకింగ్ అప్ అంటాము. ఇకపోతే మనంతకు మనం కళ్ళు తెరిచి లేచేదాన్ని అంటే ఎవరు సహాయం అవసరంలా, ఎవరు అవసరంలా. ఇప్పుడు మనకు మనంగా కళ్ళు తెరుచుకుంటాం చూడండి, దాన్ని ఏమంటామండి? గెటింగ్ అప్ ఫ్రమ్ ది బెడ్ అంటామమ్మా. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైంది. వేరే వాళ్ళకి ఇది చాలా మందికి తెలియని విషయం. ఇది కరెక్ట్. ఊకనే అన్నిటికీ గెటింగ్ అప్, అన్నిటికీ వేకింగ్ అనుకుంటూ అంటూ ఉంటారు. దానికి తేడా అనేది ఉంటది కదా. తేడా లేకుండా ఎలా ఉంటది? ఓకేనా? ఏమన్నా ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఈ రెండిట్లో తేడా ఉందమ్మా. నిద్ర లేపుట వేరు, నిద్ర లేచుట. మనమే సొంతంగా లేచేదాన్ని గెటింగ్ అప్ ఫ్రమ్ ది బెడ్ అంటాము. వేరే వాళ్ళు వచ్చి మమ్మల్ని నిద్ర లేపితే అది వేకింగ్ అప్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఎంఏ సమాధానం ఇస్తుంది, వేరే వాళ్ళకి అవసరం లేదా? Yes, sir. Yes, sir. sir. అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఓకే, రైట్. నెక్స్ట్ పళ్ళు తోమేది అంటే దీంట్లో 99% చాలా ఫాస్ట్ గా వెళ్తాను. ఏదైనా ఈ క్లిష్టంగా ఉండింది, ఇంపార్టెంట్ ఉండింది మాత్రమే నేను పట్టుకుంటా. ఏంపా మళ్ళీ సార్ ఫాస్ట్ గా వెళ్తున్నాడు అనుకోకండి. ఓకేనా? చిన్న చిన్నవి అవన్నీ పట్టుకొని కూర్చుంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. చిన్న చిన్నవి అవసరంలా, ఇంపార్టెంట్ ఉంటే మాత్రమే పట్టుకుంటా. 5 నిమిషాలు కాకపోతే 10 నిమిషాలు చెప్తా. కొంచెం ఫాస్ట్ గా వెళ్దాం. ఓకేనా? చూడండి, ఓకే. బాగినండి అమ్మా. పళ్ళు తోమేది ఉదయం లేచిన వెంటనే పళ్ళు తోముతాం కాబట్టి బ్రషింగ్ దట్ ఇది అందరికీ తెలిసిన విషయమే. అమ్మా మ్యూట్ పెట్టేయమ్మా, మ్యూట్ పెట్టండి. నేను చెప్పేటప్పుడు వినండి, నేను అడిగినప్పుడు కావాలంటే ఆన్సర్లు ఇవ్వండి. మ్యూట్ పెట్టుకోండి. ముఖం కడుక్కొనుట, వాషింగ్ ద ఫేస్. ఏం పెద్ద తప్పేం లేదు. ముఖం కడుక్కోదాన్ని వాషింగ్ ద ఫేస్ అంటారు. ఓకే. స్నానం చేసేదాన్ని, ఓకే, ఇక్కడ కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. స్నానం చేసేదాన్ని చూడండి, చాలా మంది పొరపాటు అవుతూ ఉంటారు. దీన్ని కొన్ని రకాలుగా రాస్తారు. కొంతమంది ఏమంటారంటే స్నానం చేసేదాన్ని బాతింగ్ అని చెప్తారు. కొంతమంది అంటారు టేకింగ్ బాత్ అని అంటారు. మరికొంతమంది ఏమంటారంటే హ్యావింగ్ బాత్ అని అంటారు. ఇప్పుడు చెప్పండి, ఈ మూడింట్లో మనం ఏది వాడదాం? ఇది వాడదామా, ఇది వాడదామా, ఇది వాడదాం? ఇప్పుడు మైక్లో ఆన్ చేసుకొని నిదానంగా ఒక్కొక్కరు మాట్లాడండి. తప్పేముంది? ఫస్ట్ తప్పేముంది? కానీ ఏది మాట్లాడితే బాగుంటుంది? ఎస్. ఎందుకు హ్యావింగ్ బాత్? బాతింగ్ అనకూడదా? టేకింగ్ బాత్ అనకూడదా? హ్యావింగ్ బాత్ అనవచ్చా? మరి ఏమంటే బాగుంటది? మూడు స్నానం చేయడమే బాబు, మూడు స్నానమే. యావింగ్ బాత్ అనుకోండి సార్. ఎందుకంటాం? బాగుంటారని. వెరీ గుడ్. అంటే హ్యావింగ్ బాతింగ్ అంటే వినడానికి చెప్పడం కూడా బాగుంది సార్. అంతే. దీన్ని అఫీషియల్ అంటాం. అఫీషియల్, ఫార్మల్ అని కూడా అంటారు. ఇది కొంచెం ఘాటుగా ఉంటది, అంతే తేడా. రే ఇటు రారా అంటే ఎట్లుంటదో బాతింగ్ అంటే అలా ఉంటది. ఏ బాబు ఇటు రామ్మా, టేకింగ్ బాత్ అలా ఉంటది. ఏమండి రండి ఇక్కడ కూర్చోండి సార్. హ్యావింగ్ బాత్ అంటే ఆ విధంగా అఫీషియల్ గా ఉంటది, ఫార్మల్ గా ఉంటది. గాట్ మై పాయింట్ ఆర్ నాట్? రే రారా రే రే అంటాం చూడు, అది బాతింగ్ అన్నమాట. అంటే కొంచెం గలీజ్ గా ఉంటది. ఐఎమ్ బాతింగ్ అను, ఏందా ఎవట్రా ఇడు ఇంగ్లీష్ ఇట్లా మాట్లాడతాడు ఇడు గలీజోడు. బాతింగ్ అంటే అదొక రకంగా వింతగా ఉంటది. ఐఎమ్ టేకింగ్ బాత్ అంటే మళ్ళీ అంత సెడిపోయం కాదు, కానీ ఏదో వినడానికి కొంచెం ఏదో రకంగా ఉంది. అదే ఐఎమ్ హ్యావింగ్ మై బాత్, యూ ప్లీజ్ టేక్ 5 minutes, యూ ప్లీజ్ గివ్ మీ 5 minutes అన్నాం అనుకో, ఓకే, వినసొంపుగా ఉంది, ఇంగ్లీష్ అఫీషియల్ గా కనిపిస్తుంది, ఫార్మల్ గా కూడా ఉంది. నౌ గాట్ మై పాయింట్? క్లియర్? క్లియర్? వెరీ గుడ్. అట్లా కొంచెం ముందు పోతా, ఎవరు డిస్టర్బ్ చేయతండి, బాగా నీట్గా వినండి. ఓకే. సో అట్లా ప్రాబ్లం ఉన్నవి ఏదైతే చెప్పాలనుకున్నానో వాటిని మాత్రం సపరేట్ గా చెప్తా. నిదానంగా వేరేవన్నీ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటా. వినండి, ఊకనేనండి. స్నానం చేసేదాన్ని హ్యావింగ్ ద బాత్ అని అందుకే రాశా. దేవుణ్ణి కొలుచుట, ఇక్కడ చాలా మంది పొరపాటు చేస్తారు. దేవుణ్ణి కొలిచేదాన్ని చాలా మంది, కొంతమంది ప్రేయింగ్ అంటారు. ఇంకొక పదం ఉంది, ఏమంటారండి చెప్పండి ఎవరన్నా? ఒక పదం ఏమో ప్రేయింగ్, ఇంకో కొంతమంది అంటారు
వర్షిప్. వర్షిపింగ్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. వర్షిపింగ్. వర్షిపింగ్, వర్షిప్ అంటారు. మరి దీనికి తేడా ఏంటండి? ప్రేయింగ్ అంటే ఏమండి, వర్షిప్ అంటే ఏంటండి? తేడా ఉండాలి కదా, ఏంటా తేడా? సార్ ప్రేయింగ్ అంటే ప్రార్థించుడు సార్. ఆ, వర్షిపింగ్ అంటే ప్రార్థించుట. ఆరాధించుట. ఆరాధించడం మీన్స్ ప్రార్థించు, ఇది ఆరాధించా. అవును సార్. ఇంకేమన్నా వర్షిప్ కి వేరే పదాలు ఉన్నాయా? దర్శించుకోవడం. దేవుని కొలుచుట. దర్శించుకోవడం అండి. దర్శించుట అంటే విజిటింగ్ అయ్యా పెద్ద మనిషి. విజిటింగ్ అంటే దర్శించుకోవడం. ఇది కూడా రాస్తాం దీంట్లో, మంచిది, అది కూడా ఒక వర్బే కదా, దర్శించు. ఇప్పుడు చూడు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. వర్షిప్ అంటే ఏమి, ప్రేయింగ్ అంటే ఏమి, విజిటింగ్ అంటే ఏమి, తేడా చెప్పండి అయ్యా. టైం వేస్ట్ చేయొద్దండి, నీట్ గా చెప్పేవాళ్ళు చెప్పేసేయండి. వర్షిప్ కి అంటే ఏమి, ప్రేయింగ్ అంటే ఏమి, విజిటింగ్ అంటే ఏమి? ప్రేయింగ్ అంటే మనం పూజించుట అనుకుంటారు. వర్షిప్ అన్నా పూజించుటే కదా, ప్రేయింగ్ అన్నా పూజించుటే కదా, విజిటింగ్ అన్నా పోయి దర్శించుట పూజించుట అన్ని ఒకటే కదా, ఏం తేడా ఉండాలిగా? ప్రేయింగ్ అంటే మనం చేసేది సార్, ప్రే చేస్తున్నాం దేవుడు. అంటే మనకు మనం వర్షిప్ కాదా, మనకు మనం ప్రేయింగ్ కాదా, మనకు మనం దర్శించమా, ఏంటి లెక్క? అంటే సార్ ప్రేయింగ్ అంటే ఇండివిజువల్ గా వెళ్ళి వేడుకునుట. దేవుణ్ణి ఇండివిజువల్ గా వెళ్ళి వేడుకుంటావా ప్రేయింగ్ అంటే? అంటే నలుగురు ఫ్యామిలీతో పోయి ప్రేయింగ్ కాదా అది? సరే, ఓకే, టైం వేస్ట్ చేయకుండా. ఓకే, ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా నేనే చెప్తాను, వినండి, బాగానండి అమ్మా. కొంచెం క్లారిటీ తీసేసుకోండి, ఓకేనా? వింటున్నారా? ఓకే సార్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఏం లేదమ్మా, సింపుల్ గా చెప్తా. ప్రేయింగ్ అంటే ఆరాధ్య దేవుణ్ణి ఫోటో పెట్టడం, కుంకుమ, టెంకాయ, అగరబత్తీలు, ఇంకా ఏమేమి కావాలో అన్ని మొత్తం పెట్టేసి, అవసరమైతే బంధు బలగాన్ని పక్కన పెట్టుకొని గంట కొట్టి మనం చేసేటువంటి ఒక పూజా కార్యక్రమం. అర్థం కాలే? అర్థమైందా, అర్థం కాలేదా? ఇక్కడ మనము టవల్ వేసుకొని, బొట్టు పెట్టుకొని, ముందర ఫోటో పెట్టుకొని, ఒక 10 మంది ఫోటోలు దేవుళ్ళు పెట్టుకొని, అవసరమైతే బంధువులు పిలిపించి, అవసరమైతే మంచి చెడ్డలు పెట్టి, స్వీట్లు పెట్టి, ముందర పలహారాలు పెట్టి, అవి పెట్టి, ఫ్రూట్స్ పెట్టి, పూలు వేసి, దండలేసి, మనకున్న స్తోమతతో మనం చేసేటువంటి ఒక ప్రక్రియను ప్రేయింగ్ అంటారమ్మా. అర్థమైందమ్మా, అర్థం కాలేదు ఇప్పుడు? వర్షిపింగ్ అంటే అలా కాదమ్మా. నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎవరినైతే కొలుస్తావో ఆ దేవుణ్ణి తలుచడం. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైంది. అర్థం కాలే వీళ్ళకి ఇంకా? సార్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు కష్టం వచ్చిందా ఈరోజు? ఓ ప్రభువా, ఓ దేవుడా, ఓ అల్లా అని నీ మనసులో ఒక 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 దేవుణ్ణి మనం అలా కొలుసుకుంటాం అంతే. అక్కడ ముందర ఫోటోలు ఉంటాయమ్మా, ముందర కుంకుమలు గాని టెంకాయ గాని ఏమి ఉండవు. నీవు నిలబడిన చోటే నీ అంతరాత్మలో, నీ యొక్క మనసులో ధ్యానం చేసుకొని చేతులు మొక్కి ఆరాధిస్తావు, పూజిస్తావు. అతన్ని మనసులోనే చేసేటువంటి ఒక ప్రక్రియను వర్షిపింగ్ అంటారమ్మా. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. క్లియరా? అక్కడే ప్రార్థించుకుంటాం. ఎస్, ఇక్కడ దేవుడు ఫోటోలు ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అనేది ఏం లేదమ్మా. మనసులో ఒక 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 ఆ ఫోటో కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాన్ని మైండ్ లో తీసుకొని నీ ఆరాధ్య దేవుడు యేసు ప్రభువా, లేకపోతే వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, లేకపోతే అల్లానా, జీసస్, ఎవరైనా కావచ్చు, మనసులో ఒక ఆత్మను అలా తీసుకునేసి మనం ప్రేమతో మొక్కుకుంటాం. దేవుడా, ఎందుకయ్యా నాకు ఇంత కష్టాలు ఇచ్చినావు నాయనా, నాకు కొంచెం తొందరగా బాగు చేయనైనా అని ఎక్కడ ఏ రూపం లేకుండా దాన్ని మనం లోపలే కొలుసుకుంటాం చూడు, దాన్ని వర్షిపింగ్ అంటారమ్మా. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైందండి. ప్రేయింగ్ అంటే అలా కాదమ్మా, ఇట్ ఈస్ లుకబుల్. చెప్పండి అమ్మా. మరి భజన చేయడం సార్ దేవుడి దగ్గర ప్రేయింగ్, దే కమ్ అండర్ ప్రేయింగ్. అర్థమైందా నీకు? ఓకే సార్, ఓకే సార్. పూజా కార్యక్రమంలో ఒక తంతది. అర్థమైందా? అర్థమైంది సార్. డివోషనల్ సాంగ్స్ పాడతారు, అంతే కదా? అంతే కదా, భజన చేయడం అంటే అంతే కదా. ఇక అవునండి. అవును సార్, అవును సార్, అవును. మాట్లాడే నువ్వు ఉన్నటువంటి కట్ అయితే ఎట్లా? నువ్వు మాట్లాడి క్వశ్చన్ అడిగినోడు ఆన్సర్ కూడా చెప్పాలా? సో మనము ఇప్పుడు డివోషనల్ సాంగ్స్ పాడతాం, ప్రేయింగ్. అక్కడ దేవుని ముందే కూడా కూర్చొని పాడతారు.
అవును సార్. అంతే. ఇట్ ఇస్ ఆల్ యువర్ ప్రేయర్. అర్థమైందా? దేవుడిని ప్రార్థిస్తున్నావు, మంచి పాటలతో ఆరాధిస్తున్నావు అంతే. అదే ఇందాక నేను ఒకటి అన్నా, గుర్తుపెట్టావో లేదో, నీ బంధు బలగముతో మంచి చెడ్డలతో అందరితో కూర్చొని నువ్వు చేసిన ఒక ప్రక్రియను ప్రేయింగ్ అంటారు. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. వర్షిప్ అంటే ఇది నీ ఆత్మకు సంబంధం, నీతో పాటు Okay, sir. అందరికి రాదు వర్షిప్. వర్షిప్ అనేది నీకు మాత్రమే సంబంధం, అది అర్థమైంది ఇప్పుడు? అది ఇకపోతే మనం ప్రేయింగ్ చేయాలన్నా వర్షిప్ చేయాలన్నా ఎక్కడైనా ఒక దేవస్థానంలో పోయి చేసుకుంటాం కాబట్టి దాన్ని విజిటింగ్ అంటారు. విజిటింగ్ అంటే దర్శించడం. అర్థమైందా? Okay, sir. అర్థమైంది సార్. క్లియర్. ఇంకా మళ్ళీ వెనక తిరిగి డౌట్ అడగండి. ఓకే, ఏదైనా డౌట్ అడిగితే ఇప్పుడు అడగండి. రైట్, ముందుకు పోతున్నా భయ్యా. రైట్, నెక్స్ట్. సో పూజ చేయుట, దేవుణ్ణి కొలుచుట, ఈ రెండు ఇక్కడ ఉన్నాయండి. మీరు గమనించండి. దేవుణ్ణి కొలిచేదాన్నేమో వర్షిపింగ్ గాడ్ అంటాము, పూజ చేసేదాన్నేమో ప్రేయింగ్ గాడ్ అంటాము. ఓకేనండి, క్లియరా? ఇకపోతే నెక్స్ట్, టిఫిన్ చేసేదాన్ని హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ అంటాం. మీకు ఇందాక చెప్పాను నేను. ఇప్పుడు స్నానం చేసే దాంట్లో కొంచెం అఫీషియల్ వర్డ్ హ్యావింగ్ వాడాలి అని చెప్పాను. సేమ్ టు సేమ్ తినే విషయంలో కూడా హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ అనాలి. చాలా మంది ఐఎమ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ అంటారు. ఈటింగ్ అనేది చిన్న చిన్న పదార్థాలకు చెప్పాలి. ఇట్లా బ్రేక్ఫాస్ట్ విషయంలో అంటే పూరి, ఇడ్లీ, వడ, పెద్దల పూట తినేటువంటి దానికి హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం తినేదానికి హ్యావింగ్ లంచ్, సాయంకాలం పూట తినేదానికి ఈటింగ్ స్నాక్స్ అంటారు. ఈటింగ్ స్నాక్స్. ఎందుకు స్నాక్స్ కి ఈటింగ్ అంటున్నానంటే అవి చిన్న చిన్న ఏదో బిస్కెట్లని, చాక్లెట్లని, బనానా అని ఇలాగా తినుబండారాలు అంటాం కదా, అలాగనమాట. ఈటింగ్ అనాలి దాన్ని. అర్థమైందా? ఒకవేళ మళ్ళీ డిన్నర్ కానీ లేకపోతే మళ్ళీ భోజనం చేస్తాం కాబట్టి హ్యావింగ్ మీల్స్ అంటాం, హ్యావింగ్ డిన్నర్ అంటాం, హ్యావింగ్ సప్పర్ అంటాం. రాత్రిపూట తినేదాన్ని సప్పర్ అంటారు. అర్థమైంది ఇప్పుడు? సో అందుకని హ్యావింగ్ అనేది అఫీషియల్ వర్డ్. దీంట్లో మనము టేకింగ్ అంటుంటారు కొంతమంది, ఈటింగ్ అంటారు కొంతమంది. ఈ రెండు వాడకండి, ఈటింగ్ టేకింగ్ వాడకండి అమ్మా. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఈటింగ్ అనేది స్నాక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇలాంటి వాటికి మీరు ఈటింగ్ అనండి. ఈ లంచ్ ఫస్ట్ నుంచి వద్దాం. బ్రేక్ఫాస్ట్ ఉదయం పూట, లంచ్ మధ్యాహ్నం పూట, రాత్రిపూట చేసేదాన్ని సప్పర్ అంటారమ్మా. చాలా మంది రాత్రిపూట చేసేదాన్ని డిన్నర్ అంటూ ఉంటారు. డిన్నర్ కాదండి, మీకు తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. ఏమండి డిన్నర్ అయిందా అండి రాజేష్ గారు? సుబ్రహ్మణ్యం గారు నిన్న ఎప్పుడు అయిందండి, మీద అయిందండి డిన్నర్ అంటాడు. అయ్యా, రాత్రిపూట తినేదాన్ని డిన్నర్ అనకూడదు, గుర్తుపెట్టుకోండి అయ్యా. డిన్నర్ అంటే అర్థం ఏం తెలుసునా? మందు విందు ఉంటే దాన్ని డిన్నర్ అంటారు. స్పెషల్ భోజనం, ప్రతిరోజు తినేది కాకుండా కొంచెం చికెన్, మటన్, నాన్ ఫ్రైలు ఏవో అవి ఇవి అన్ని ముందర పెట్టుకొని బాగా మందు గిందు పెట్టుకొని తినేదాన్ని నువ్వు ప్రతిరోజు కాకుండా స్పెషల్ ఐటమ్, ఈ రోజు స్పెషల్ తిన్నాను అంటే దాన్ని డిన్నర్ అంటారమ్మా. ఇప్పుడు అర్థమైందమ్మా డిన్నర్ అంటే? పెళ్లి భోజనాన్ని కూడా డిన్నర్ అనాలండి నైట్ టైం. ఏమ్మా? పెళ్లి భోజనం అంటే సంథింగ్ స్పెషల్ అనేగా, కాబట్టి డిన్నర్. అది నువ్వు ఎప్పుడన్నా తిను డిన్నరే. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ వాళ్ళు నాకు స్పెషల్ డిన్నర్ ఇచ్చారు. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 6 గంటలకే నాకు స్పెషల్ డిన్నర్ ఇచ్చారు అనుకో, దాన్ని డిన్నరే అను. ఎందుకంటే వాళ్ళు స్పెషల్ ఇచ్చారు నాకు, అంతే. అర్థమైందా? అర్థం కాలేదా? దీనికి నో టైమింగ్స్. ఈ డిన్నర్ అనే దానికి నో టైమింగ్స్. విందు పొందులకి ఎప్పుడు టైమింగ్స్ ఉండదు పెద్దమ్మ. అర్థమైందా మీకు? అర్థమైందండి. టైమింగ్స్ ఉండవు దానికి. కొంతమంది ఉంటారు వాళ్ళు అర్ధరాత్రి ఇచ్చినా, పగలిచ్చినా, మిట్ట మధ్యాహ్నం ఇచ్చినా, 11 గంటలకి ఇచ్చినా, 10 గంటలకి ఇచ్చినా, పొద్దున్న టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కి అదే ఇచ్చినా దాన్ని డిన్నరే అనుకో. ఇంకా స్పెషల్ ఐటమ్ చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఇది అది ఇది నువ్వు ఏమన్నా తినమ్మా, దాన్ని డిన్నర్ అంటాం అంతే. డిన్నర్ ఎనీ టైం ని డిన్నర్ అంటారు. ఇకపోతే పలానా ఉదయం పూట తినేదాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాం. ఈ బ్రేక్ఫాస్ట్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఫాస్ట్ అంటే ఉపవాసం. రాత్రంతా ఉపవాసం ఉంటాడు కాబట్టి, ఒక 10 గంటల సేపు తిని ఉండడు కాబట్టి దాన్ని బ్రేక్ చేస్తుంది కాబట్టి దీని పేరు బ్రేక్ఫాస్ట్ అని పేరు పెట్టిండ్రు పెద్దమ్మ. అర్థమైందా అందరికి? ఇస్ ఇట్ బోరింగ్ అయితే నేనేం చేయలేను, కంపల్సరీ చెప్పాలి కాబట్టి డ్యూటీ నాది, చెప్తున్నా. ఓకే, బ్రేక్ఫాస్ట్ అంటే ఆ విధంగా.
తర్వాత సార్, లంచ్ అంటారు. చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నట్టు కానీ హ్యావింగ్ లంచ్ అనొచ్చు కదా సార్? లేకపోతే అదే నేను lunch అని అనేది మాత్రం నాన్న, అనాలా? వాటన్నిటికి హ్యావింగ్ అనాలి. ఓకే ఓకే సార్, నువ్వు ఓకే. చేతులు కడుక్కునేది బాబు గుర్తు పెట్టుకో, కలిపి కలిపి తిని చేతులు కడుక్కునేటువంటి ఒక ప్రక్రియను హ్యావింగ్ అను బాబు. ఒక తట్టలు గంగాళములో పెట్టుకొని తింటే తప్ప బ్రేక్ఫాస్ట్ గానీ లంచ్ గానీ కడుపు నిండదు. అర్థమైందా? నీకు అవును ఇంకా సార్. క్లారిటీ ఇవ్వాలంటే కడుపు బాగా నిండడానికి, కడుపారా తినడానికి మనం చేసేటువంటి ప్రక్రియలు బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, సప్పర్ కావచ్చు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది సార్. ఓకే. కడుపు నిండా తింటామండి. అర్థమైందా? బ్రేక్ఫాస్ట్ 2 చపాతీలు 2 పూరీలు ఏదో కలుపుకొని తింటాం బాగా నీట్ గా. అర్థమైందా? సో ఆ తర్వాత చేతులు కడుక్కుంటాం. అంటే అర్థమేమి, చేతులు కంటేటట్టుగా తింటాం అనమాట. లంచ్ కావచ్చు, మీల్స్ కావచ్చు. మీల్స్ ఎనీ టైం అన్నం పప్పు ఉంటే దాన్ని మీల్స్ అంటారు చూడండి. ఇది అవును సార్. మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు. గుర్తుపెట్టుకోండి, మీల్స్ అనేది లంచ్ కి వస్తుంది, సప్పర్ కి కూడా వస్తుంది. రాత్రిపూట ఓకే. తినేటువంటి మీల్స్ ని సప్పర్ అంటారు, మధ్యాహ్నం పూట తినేదాన్ని లంచ్ అంటారు నాన్న. lunch. ఓకే గుర్తుపెట్టుకోండి. సార్. ఓకే, ఇక సాయంకాలం పూట తినేదాన్ని స్నాక్స్ అనాలి. స్నాక్స్ అంటే ఊకనే నోట్లోకి వేసుకునేది అంతే, చేతులకి అంటదు అది. అర్థమైందా? చిన్న చిన్న చాక్లెట్లు, బిస్కెట్లు, బ్రెడ్లు ఇట్లా చిన్న చిన్నవి తినేదాన్ని స్నాక్స్ అంటారు అంతే. కడుపు నిండా తినేది కాదు అది. జస్ట్ ఆ సాయంకాలానికి జస్ట్ ఆకలి కాకుండా ఉండడానికి తీసుకునేటువంటి ఒక ప్రక్రియను స్నాక్స్ అని పేరు పెట్టినారు. అర్థమైందా? ఇక రాత్రిపూట సప్పర్ అంటారండి. రాత్రిపూట అన్నం పప్పు తినేదాన్ని సప్పర్ అంటారు. సప్పర్ అంటారమ్మా. దాన్ని స్పెషల్ గా చేసుకొని దాంట్లో ఏదన్నా చికెన్ మటన్ ఏదో తెచ్చుకొని స్పెషల్ గా చేసుకొని తింటే అప్పుడు అది డిన్నర్ గా మారిపోద్దమ్మా. అదే రాత్రి భోజనమే డిన్నర్ గా మారిపోదు. అంతేగాని రాత్రి తినేదంతా మన వాళ్ళు డిన్నర్ అంటారు నాన్న. అలా అనకూడదు. ఇట్ ఈస్ సప్పర్, నాట్ డిన్నర్. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే సార్, అర్థమైంది సార్. క్లియర్ కదా? రైట్. సో ఆ విధంగా మనము చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మాటలు చూడండి. ఎక్కడ ఇక్కడ టిఫిన్ చేయుట హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనము చేయుట హ్యావింగ్ లంచ్, విందు భోజనము చేయుట హ్యావింగ్ డిన్నర్. విందు భోజనము అంటే దాని అర్థం ఏమి, డిన్నర్ అన్నమాట. రాత్రిపూట భోజనం చేసేదాన్ని హ్యావింగ్ సప్పర్. చిరుతిళ్ళు తినడం ఏదైనా కానీ చిన్న చిన్నవి ఐటమ్స్ తినేదాన్ని స్నాక్స్ అంటారు. ఈటింగ్ స్నాక్. ఇక్కడ ఈటింగ్ అనాలి చూడండి, అది మీరు తెలుసుకుంటే చాలు. ఓకేనా అండి? ఇది ఈ లైన్ అంత అర్థమైనట్టేగా? ఓకే సార్, అర్థమైంది. ఎవరైనా అర్థమైంది డౌట్స్ సార్, ఉంటే అడగండి అర్థమైంది. సార్. డౌట్స్ ఉంటే అడగండి, మైండ్ లో పెట్టుకోకండి అవి. ఓకేనా? తర్వాత పాలు తాగేదాన్ని డ్రింకింగ్ అంటారండి. మళ్ళీ దీనికి హ్యావింగ్ అని అవసరం లేదు. ఓకేనా? డ్రింకింగ్. వెళ్ళేదాన్ని గోయింగ్ అంటారు, వచ్చేదాన్ని కమింగ్ అంటారు. ఈజీగా ఉండేవి కాబట్టి ఊరికి వెళ్తున్నా, నేను దాన్ని మళ్ళీ రిపీట్ చేయట్లా. ఇక్కడ మళ్ళీ ఒక చెప్పండమ్మా. డ్రింకింగ్ అనేప్పటికీ వాటర్ అవ్వచ్చు, ఏదైనామ్మా, ఏదైనా లిక్విడ్ పదార్థాన్ని అయితే నువ్వు డ్రింకింగ్ అనేసే తల్లి. స్వాలో చేయడానికి, స్వాలో అంటే ఏమి, మృంగడానికి. అర్థమైందా? అర్థం కాలేదమ్మా? అర్థమైంది. స్వాలోయింగ్ అంటే మింగట, మింగే పని చేసేదంతా డ్రింకింగ్ కిందకి వచ్చేస్తుందమ్మా. కూల్ డ్రింక్స్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు అమ్మా. ఏదైనా గొంతులో పోయి కిందికి దిగేదాన్ని మనం డ్రింకింగ్ అంటామమ్మా. అర్థమైంది ఇప్పుడు? ఏమైనా కావచ్చు, పాలు కావచ్చు, మజ్జిగ కావచ్చు, బటర్ మిల్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది లోపల గుటుకుమని లోపల పోతుందంటే దాన్ని డ్రింకింగ్ అని అంతే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేదాన్ని ఏమో కమింగ్, వెళ్ళేదాన్ని ఏమో గోయింగ్ అంటారు. ఇది అందరికి తెలిసిందే. ఇక్కడ చదివే దాని గురించి 2 విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను పుస్తకం చదువుతున్నాను అని ఉంది. ఇక్కడ నేను పుస్తకం చదువుతున్నాను కాబట్టి దీని ఆన్సరు రీడింగ్ అంటాం. అదే మాట నేను 10వ తరగతి చదువుతున్నాను, నేను 10వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ కూడా చదువుతున్నానే, కానీ ఇది ఒక సర్టిఫికెట్ కోసం చదివేటువంటి చదువు. ఈ పుస్తకం అనేది తాత్కాలిక చదువు. ఇప్పటికిప్పుడే ఒక పేపర్ కానీ, న్యూస్ పేపర్ కానీ, లేదా ఏదైనా బుక్ కానీ, మ్యాగజైన్స్ కానీ, ఏదైనా ఎక్కడైనా పడింది కానీ, ఏదైనా బోర్డు మీద చదివేది కానీ మనం తాత్కాలికంగా సెకండ్ మీదే చదువుతాం కాబట్టి దాన్ని రీడింగ్ అంటారమ్మా. ఇది ఒక సర్టిఫికెట్ కోసం ఒక సంవత్సరం కాలం చదివేదాన్ని స్టడీయింగ్ అంటారు. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థం కాలేదు? స్టడీయింగ్ అంటే ఏమి, రీడింగ్ అంటే ఏమి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టడీయింగ్ అండ్ రీడింగ్?
స్టడీయింగ్ అంటే ఒక సర్టిఫికేట్ సర్టిఫికేట్, ఒక ఎడ్యుకేషన్, ఒక క్వాలిఫికేషన్ అనొచ్చు. ఇంకా ఏమన్నా అంటే క్వాలిఫికేషన్ కోసం చదివేటువంటి చదువుని మనము స్టడీయింగ్ అంటాం నాన్న. క్లియర్ అమ్మా అందరూ? వేరే రీడింగ్ అంటే ఏదైనా మీ తాత్కాలికంగా మనం ఏమైనా ఒక పేపర్ చూస్తాం, తడక్మని ఒక బోర్డు చూస్తాం, ఒక ఫ్యాన్ మీద ఏం రాసింది, ఒక టీవీ మీద ఏం రాసింది, స్క్రీన్ మీద ఏం రాసింది, ఆ బోర్డు మీద ఏం రాసింది, ఇలా చెప్పుకుంటూ పోతుంటే వాటిని రీడింగ్ అంటారమ్మా. క్లియరా? ఏమైనా డౌట్? క్లియర్ సార్. వెరీ గుడ్, సూపర్. రైట్, కొంచెం సౌండ్ మ్యూట్ పెట్టండి అయ్యా, మ్యూట్ పెట్టండి అయ్యా ప్లీజ్. సౌండ్ వస్తుంది మెయిన్ వర్క్స్ స్టడీయింగ్ కిందే వస్తుంది కదా. అమ్మా. మెయిన్ వర్క్స్ స్టడీయింగ్ కింద చెప్తాం కదా. ఇప్పుడు మెయిన్ Reading, వర్క్స్ ముఖ్యమైన క్రియలు ఇవన్నీ, ముఖ్యమైన క్రియలు నేను చెప్తున్నవన్నీ. ఓకేనా? చదువుతున్నాము అంటే స్టడీయింగ్ అని చెప్పాలి కదా. అమ్మా, ఐఎమ్ లెర్నింగ్ అనొచ్చు ఇక్కడ. ఐఎమ్ లెర్నింగ్ ఆర్ ఐఎమ్ రీడింగ్ అను అంతే. స్టడీయింగ్ అంటే నీకు ఇందాకే చెప్పాను కదమ్మా పెద్దమ్మా, అదే ఒక 10వ తరగతి చదివేది, ఒక ఇంటర్మీడియట్ చదివేది ఒక సర్టిఫికేట్ రాదు కదా. మెయిన్ వర్క్స్ చదివితే సర్టిఫికేట్ ఇస్తారు ఎవరన్నా? రాదండి. కాబట్టి రీడింగ్ అని అంతే ఇక. ఓకేనా? రైట్, ఓకే. అంతే. ఎవరైనా ఒక సర్టిఫికేట్ ఇస్తానంటే ఆ చదువు చదువుతావు చూడు, దాన్ని స్టడీయింగ్ అను. ఓకే, రైట్. వినుట, లిసనింగ్, వినుట, వినిపించుట అంటే హియరింగ్. ఇక్కడ చాలా మందికి ఈ డౌట్ ఉంటది, సార్ లిసనింగ్ కి హియరింగ్ కి తేడా ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంటది. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. లిసనింగ్ కి హియరింగ్ కి తేడా ఏంటి? లిజనింగ్ అంటే మనం వినడం సార్. అంటే హియరింగ్ అంటే వినడం కాదా? లిజనింగ్ అంటే మనము వింటున్నామని సార్. అంటే హియరింగ్ అంటే కూడా వినడమేగా. అంటే చెవుకి హియరింగ్ అంటే వేరే వాళ్ళు చెప్తుంటే అది వినపడడం. ఎట్లా? వేరే వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి. సార్ నేను చెప్తాను సార్. చెప్పరు. సార్ నేను చెప్తాను సార్. లిజనింగ్ అంటే శ్రద్ధ బట్టి వినడం సార్. వెరీ గుడ్. లిసనింగ్ అంటే మన ప్రేమతో, మనమే కావాలని, మన చెవులే కావాలని దానికి పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాట వస్తుంది, ఎక్కడో మంచి పాట వస్తుంది, మనం ఏం చేస్తాం? కావాలని వింటాం, బాగుందిరా పాట అని చెప్పి. దాంతో పాటు మనం కూడా తై 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 అని ఎగురుతాం, స్టెప్లు వేస్తాం. దాన్ని లిజనింగ్ అంటారు. హియరింగ్ అంటే అలా కాదు. కొన్ని సౌండ్స్ ఉంటాయి, అంటే అన్నెసరీ సౌండ్స్ కొన్ని ఉంటాయి. అవి మనం వద్దన్నా కూడా మన చెవులకు వచ్చి పడుతూ ఉంటాయి. ఎవరైనా కట్ట పారేసినారు ఒకటి, టన్ సౌండ్ వచ్చింది. అప్పుడు ఐ హర్డ్ ఆర్ హియరింగ్, ఐఎమ్ హియరింగ్ ద సౌండ్ ఆఫ్ ది ప్లేట్, లేదా ప్లేట్ సౌండ్. ఇప్పుడు చెప్పు, అక్కడ హియరింగ్ అనాలా లిజనింగ్ అనాలా? హియరింగ్ అనాలి సార్. వేరే వాళ్ళు మాట్లాడండి అమ్మా కొంచెము. అవును సార్, హియరింగ్ అనాలి సార్. Hearing హియరింగ్ అనాలి సార్. హియరింగ్ అని ఎందుకు అంటున్నాం ఇక్కడ అంటే, అక్కడ ఆ వస్తువు పడ్డ కట్ట sound. సౌండ్ కొంచెం గలాటా ఉంటది, అది మనకు వచ్చి నా చెవుల్లోకి వినపడుతుంది. అది అర్థమైందా? ఒక బస్సు ఉంది, మన ఇంటి పక్కనే ఒక బస్ స్టాండ్ ఉంది, లేదా ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఆటోమేటిక్ కొన్ని శబ్దాలు వస్తూ ఉంటాయి, ట్రైన్ పోయిన శబ్దాలు, అవి ఇవి అన్ని వస్తూనే ఉంటాయి. అప్పుడు ఏమనాలి? ఐఎమ్ హియరింగ్ ద వేస్ట్ సౌండ్స్. అర్థమైందా? అర్థం కాలేదా? లిజనింగ్ అంటే అలా కాదు. ఇప్పుడు మ్యూజిక్ ఉంది, మ్యూజిక్, సౌండ్స్, సాంగ్స్, ఇవన్నీ మన ఇష్ట ప్రకారంగా వింటాం కాబట్టి దాన్ని లిజనింగ్ అనాలి. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది. అట్లా లిజనింగ్ అంటే మనమే ప్రేమతో వినేది. హియరింగ్ అంటే మన చెవులకే అవే వచ్చి వినిపిస్తూ ఉంటాయి కొన్ని సందర్భాన. మనకి ఇష్టం లేకపోయినా మన చెవులకి అవే వచ్చి వినిపిస్తూ ఉంటాయి అన్నట్టు. అప్పుడు అవి హియరింగ్ కిందకి వస్తాయి. ఓకే. అలాగే నేర్చుకొనుట అంటే లర్నింగ్ అండి. నేర్చుకొనుట లర్నింగ్. వ్రాయుట రైటింగ్, పెన్ను తీసుకొని రాసేదాన్ని రైటింగ్ అంటారు. అదే బొమ్మను గీచుట, ఏదైనా ఒక డ్రాయింగ్ వేయడం, దాన్ని డ్రాయింగ్ అంటారు. ఏదైనా ఒక బొమ్మ గీస్తాం, ఏదైనా నేచర్ బొమ్మ కావచ్చు, మనుషుల బొమ్మ కావచ్చు, ఫిజికల్ గా ఏదైనా ఒకటి చూసి దాన్ని అలాగే ఒక పేపర్ మీద ఎక్కించేటువంటి ఆ ప్రక్రియను డ్రాయింగ్ అని అంటారు. అలాగే ఆడుట ప్లేయింగ్, ఆడుకునే దాన్ని ప్లేయింగ్ అంటారు. ఇంకోటి నేను ఇప్పుడు చెప్పుకుంటూ పోతా ఉన్నాను కదా, మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకో, సార్ అని ఆపండి. నేను చిన్నవి కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా, ఊకనే చదువుకుంటూ వెళ్తున్నా. మీకేమన్నా అర్థం కాకపోతే అడిగి మళ్ళీ తెలుసుకోండి, తప్పేం లేదు. సార్ పలాంది ఇది నాకు డౌట్ ఉంది సార్ చెప్పు అను, నేను చెప్తా. ఓకేనా? సో ఇవన్నీ చిన్నవి కాబట్టి ఊకనే చదువుతున్నాం, నేను కూడా చదువుకుంటూ వెళ్ళిపోతున్నా. ఆడుట అంటే ప్లేయింగ్. పరిగెత్తేదాన్ని రన్నింగ్ అంటారు. పరిగెత్తేదాన్ని, వేగంగా పరిగెత్తేదాన్ని రన్నింగ్ అంటారు. ఉదయం నిదానంగా పరిగెత్తేదాన్ని, చూడండి పరిగెత్తే దాంట్లో రెండు రకాలు ఉన్నాయి. గట్టిగా బాగా వేగంగా పరిగెత్తితే దాన్ని రన్నింగ్ అనాలి.
జాగింగ్ అంటే జస్ట్ సింపుల్ గా జాగింగ్ కి వెళ్తున్నామంటాం. ఉదయం పూట చూడండి అందరూ జస్ట్ అలా నిదానంగా, మళ్ళీ అలా నడుచుకుంటూ పోయేది కాదు అది. అర్థమైందా? నడుచుకుంటూ పోకూడదు, చిన్నగా రన్నింగ్ చేయాలి. చిన్నగా రన్నింగ్ చేస్తూ పోతుంటారు. ఎప్పుడైనా మీరు బ్రిడ్జ్ల మీద చూడండి, ఉదయం పూటనే హైదరాబాద్ సిటీస్లలో అయితే కనుక కొంచెం ఉదయం పూటనే చాలా మంది జాగింగ్కి వెళ్తూ ఉంటారు, లేదా గ్రౌండ్స్కి వెళ్ళండి. కంపల్సరీ ఈ కాలంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న జనరేషన్ లో కొంతమంది షుగర్ వ్యాధిగ్రస్తులు కావచ్చు, లేదా బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ వాక్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటారు. కొంతమంది వాక్ చేస్తారు, కొంతమంది జాగ్ చేస్తారు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలే. సార్ వాకింగ్ అన్న జాగింగ్ అన్న ఒకటినా సార్? లే వాకింగ్ మీన్స్ ఊక నడుచుకుంటూ పోవడం అంతే. కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? నడిస్తే చాలు, వాళ్ళు నడిస్తే చాలు. అర్థమైందా? జాగింగ్ అనేది ఉరకడం, జాగింగ్ అనేది స్లో రన్నింగ్ అంతే. అర్థమైందా? అర్థమైంది సార్. మళ్ళీ గుర్రం పరిగినట్లు పరిగెత్తేది కాదు. ఓకేనా? జస్ట్ రన్నింగ్ అంతే. మళ్ళీ అది రన్నింగ్ ఉండదు, అటుపక్క వాకింగ్ కి కాదు, అది ఒక చిన్నగా పరిగెత్తడాన్ని జాగింగ్ అంటారమ్మా. ఓకేనా? క్లియరా? క్లియర్ సార్, క్లియర్. అది. సో అలాగా ఉదయం నిదానంగా పరిగెత్తుట, అందుకే జాగింగ్ అన్న. తర్వాత కూర్చునేదాన్ని సిట్టింగ్ అంటారు, నిలబడేదాన్ని స్టాండింగ్ అంటారు, ఎగిరేదాన్ని ఇక్కడ ఎగిరేదాన్ని అనకుండా దూకడం అని పెట్టుకోండి. ఎగురుట అనేది కాకుండా దూకడము అని పెట్టుకోండి. అర్థం కాలే మీకు? అర్థమైందా? అర్థం కాలేదా? దూకడం, జంపింగ్. అర్థమైంది సార్, అర్థమైంది. అర్థమైందా? చాలా మంది డౌట్ ఉంది, క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇంతకు ముందు నేనే రాసే ఆ పదంని జనరల్ గా, అంటే నేను ఇలా ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని పదాలు కొంచెం కీలకంగా ఆలోచన చేస్తే కనుక దాంట్లో కొన్ని మీనింగ్స్ బయటపడతాయి. మామూలుగా ఇంతకు ముందు మేము ఎలా నేర్చుకున్నామంటే, ఎగిరేదాన్ని జంపింగ్ అంటారు కదా అనుకుంటాం. జంపింగ్, JUMPING, జంపింగ్ అంటే ఏమి? ఎగరడం అని నేను అనుకున్నా. అంటే నేను కామన్ గా చిన్నప్పటి నుంచి మేము అలాగే చదువుకున్నాం కాబట్టి మన బుర్రకి ఏమంటుందంటే, ఓహో ఎగరడంని జంపింగ్ అంటారు, అంతవరకే తెలుసు మనకి. అయితే కొంచెం ఈ క్లాసులు చెప్పడము, ఎక్కడైనా కొంచెం ఈ వొకాబులరీ తెలుసుకోవడం, ఇలాంటి ప్రక్రియలో మనకు తెలిసి వచ్చింది ఏంటంటే, ఎగరడం కాదు, దూకడంని జంపింగ్ అంటారు. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? అర్థమైందమ్మా అందరికి? అర్థమైంది సార్. దూకడం అంటారు. దూకడం అంటే ఏమి? ఉదాహరణకు ఒక గేట్ ఉంది, చిన్న గేట్ ఉంది, అది మనకు అందుతుంది అనుకుందాం. అంటే చిన్నదే గేటు. పిల్లలు ఏం చేస్తారంటే ఇటుపక్క నుంచి అటుపక్కకి అప్పుడు ఏం చేస్తారమ్మా? జంప్ చేస్తారు. ఆ జంప్నే ఇక్కడ దూకడము అని చెప్పుకోవచ్చు. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఇప్పుడు గోడ ఉంది, పిల్ల గోడ, చిన్నది ఉంది ఒక గోడ. మన పిల్లలు ఏం చేస్తారు? ఇక్కడ నుంచి అక్కడికి దూకుతారు. దూకడంలో పట్టుకొని దూకొచ్చు, పట్టుకోకుండా అంటే తాకి దూకొచ్చు, తాకకుండా కూడా దూకొచ్చు. గాట్ మై పాయింట్? కొంతమంది చేతులు పెట్టి ఎగురుతారు. అర్థమైందా మీకు? అర్థం కాలే? ఇప్పుడు చిన్న గోడ ఉందమ్మా, గోడ లేకపోతే గేటో ఏదో ఉంది మొత్తానికైతే, వాళ్ళు ఏం చేస్తారంటే చేతులు ఇట్లా పెట్టి దాన్ని సపోర్ట్ తీసుకొని ఇట్లా దూకుతారు. అక్కడ దూకడము అంటారు కానీ ఎగరడము అని అనకూడదు అంటారు. అది నేను నేర్చుకున్న ప్రక్రియ. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే సార్. ఎగరడం అంటే ఏం సార్? ఇప్పుడు ఎగరడం అంటే ఏమి? ఎగరడం అంటే ఇప్పుడు ఫ్లయింగ్ అంటారు. ఫ్లయింగ్ అంటే ఏమి? చాలా సేపు పైకి ఎగిరిపోయినప్పుడు అది ఎగరడం. ఫ్లయింగ్ అంటే అది. జంపింగ్ అంటే కాదు. దీనికి ఉన్న తేడా అది నేను తెలుసుకున్నా. అర్థం కాలే మీకు? అర్థమైంది సార్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జంపింగ్ అండ్ ఫ్లయింగ్? ఫ్లయింగ్ మీన్స్ లాంగ్ పీరియడ్, లాంగ్ టైం. ఫ్లయింగ్ అంటే లాంగ్ టైం పైకి ఎగిరిపోవడం. ఇక అర్థమైందమ్మా? చాలా సేపు ఫ్లయింగ్. ఇప్పుడు ఏరోప్లేన్ ఉంది, చాలా సేపు పైన ఎగిరిపోతుంది కాబట్టి ఇట్ ఫ్లైస్ అంటే అది ఎగిరిపోతుంది. ద బర్డ్ ఫ్లైస్ ఇన్ ద స్కై. బర్డ్ ఏం చేస్తుంది? పైన ఆకాశంలో ఎగురుతుంది. అర్థమైందా? ఇవి మామూలుగా మనుషులు ఎగిరేవి దూకడం అంటారు దీన్ని, అంతే. ఏది ఎగరడం కాదమ్మా. అర్థమైందా? ఇలా జంప్ చేసేయడాన్ని జంపింగ్ అంటారమ్మా. అందుకనే జంపింగ్ వేరు, ఫ్లయింగ్ వేరు. ఇది క్లియర్ గా ఏమన్నా డౌట్ ఉంటే అడగండి, చెప్తా.
ఎవరికైనా జంతువులు ఇదే ఫ్లయింగ్ అనే బర్డ్స్ కి ఏరోప్లేన్స్ కి లైట్ వర్డ్స్, లైట్ యానిమల్స్ ఫ్లైస్ అంటే అర్థం ఏమి? తేలిక కలిగినటువంటివి పక్షులు, లైట్ యానిమల్స్, లైట్ బర్డ్స్ ఏవైనా కానీ పైకి ఎగిరేవన్నీ మనకు అవి ఫ్లయింగ్ కిందకి వస్తాయమ్మా. ఏరోప్లేన్ అనేది ఒక అదొక థింగ్, అది వస్తువు, కానీ అది పైకి ఎగిరిపోతుంది. టెక్నాలజీ ప్రకారంగా అది వెళ్తుంది కాబట్టి అది ఎగిరిపోయింది పైకి. కాబట్టి దాన్ని మనము ఇప్పుడు గాలిపటం ఉంది, గాలిపటం ఫ్లైస్, అర్థమైందా? కైట్ ఫ్లైస్ అంటాం, కైట్ ఫ్లైస్. కైట్ అంటే గాలిపటం, గాలిపటం ఎగురుతుంది కాబట్టి కైట్ ఫ్లైట్స్. ఓకేనా? అర్థమైందా? అది ఆ విధంగా చెప్పమ్మా. దాటడం సార్, దాటడం. దాటడం నేను అదే అనేది, దాటడం మళ్ళీ అది క్రాసింగ్ వస్తుంది. క్రాసింగ్. నువ్వు కూడా మంచిగా డౌట్ అడిగినావు, ఉండు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కాలువ ఉంది, దీన్ని దూకుతాం అనుకో, జంప్ అవుతుంది. దూకోకుండా ఊకనే కాలు పెట్టి ఇట్లా పోతాం అనుకో, దాన్ని క్రాసింగ్ అంటారు. గట్ మై పాయింట్? ఓకే సార్, అర్థం కాలే? అర్థమైంది సార్. క్రాస్ చేస్తాం జంపింగ్ కదా, వేరు, మళ్ళీ క్రాసింగ్ వేరు నాన్న. రోడ్డుని జంపింగ్ వేరు, జంపింగ్ అంటే కొంచెం హైట్ ఉంటే జంప్ చేస్తాం, దూకుతాం. మన సరిసమానం హైట్ లో ఉంటే, అంటే సరిసమానంగా ఉంటే మనం ఏం చేస్తాం? క్రాస్ చేస్తాం అంతే. ఒక కాలువను క్రాస్ చేస్తాం, ఒక రైల్వే గేట్ ని క్రాస్ చేస్తాము, దాన్ని క్రాసింగ్ అంటారు. క్రాసింగ్ అంటే అడ్డంగా వెళ్ళుట అని అర్థం. ఇప్పుడు అర్థమైందా? ఓకే సార్. ఒక కాలువని గాని, ఒక రైల్వే గేట్ ని గాని, ఒక బ్రిడ్జ్ ని గాని మనం అడ్డంగా వెళ్తాం, అవునా? రోడ్డును గాని మనం ఏం చేస్తాం? దాటుకొని వెళ్తాం, అంతేగాని దూక్కుంటూ వెళ్ళాం. అర్థం కాలే? దూకడం వేరు, దాటడం వేరమ్మా. ఓకేనా? జీబ్రా లైన్స్ మించి దాటడం కూడా క్రాసింగ్, అందుకే క్రాసింగ్ అమ్మా. అంతే. దాటడము, దాని అర్థమేమి? దాటడము, దాటడాన్ని క్రాసింగ్ అంటాము, దూకడాన్ని జంపింగ్ అంటాం. ఇది క్లియరా? క్లియర్ సార్. వెరీ గుడ్. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి. యాడ్కి వస్తామప్ప, కొంచెం ఉండు. ఈడున్నాం, జాగింగ్, సిట్టింగ్, స్టాండింగ్, జంపింగ్. ఓకే, ఫ్లయింగ్. పైకి ఎగిరేదాన్ని ఫ్లయింగ్ అంటారు. మాట్లాడేది, ఇది కూడా చాలా మందికి డౌట్ ఉంటుందండి. మాట్లాడేదానికి రెండు రకాల అర్థాలు ఇస్తారు. కొంతమంది ఏమో స్పీకింగ్ అంటారు, కొంతమంది ఏమో టాకింగ్ అంటారు. ఎప్పుడు స్పీకింగ్, ఎప్పుడు టాకింగ్ అంటే, ఈ స్పీకింగ్ అనేది ఒంటరిగా ఒక గొంతుతో చేసేదాన్ని స్పీకింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు, మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాడు. దీన్ని స్పీకింగ్ అనాలనా, టాకింగ్ అనాలనా? స్పీకింగ్ అనాలి. ఎందుకు అంటే ఒంటరిగా తాను ఒక్కడే నిలబడి అందరితో మాట్లాడుతున్నాడు, ఇక్కడ అందరికీ ఒక విశేషాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి అతను ఒక్కడే మాట్లాడుతున్నాడు, అందరూ వింటూ ఉంటారు, అంతే. ఇతనికి ఎవరైనా సమాధానం ఇస్తూ ఉన్నారా? లేదు. కాబట్టి సమాధానాలు ఇవ్వకుండా కేవలం అతను చెప్పేది మాత్రం వింటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఇతను చేసే పని మనకు స్పీకింగ్, అందుకే ఇతన్ని స్పీకర్ అంటారు. ఇప్పుడు అర్థమైందా? ఓకే సార్. ఎందుకు ఇతన్ని స్పీకర్ అంటారంటే వాడు మాట్లాడతాడు, వాడు స్పీక్ చేస్తున్నాడు. కాబట్టి వన్ హూ స్పీక్స్ ఈజ్ నథింగ్ బట్ ది స్పీకర్. ఎవరైతే మాట్లాడతాడో వాడే స్పీకర్, వాడు చేస్తున్న పని స్పీకింగ్. నౌ గాట్ మై పాయింట్? ఓకే సార్, అర్థమైంది సార్. వీళ్ళు ఇంకా వేరే వాళ్ళు, తల్లులు, మా అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు. ఓకేనా? క్లియరా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. డౌట్ ఏం లేదా? స్పీకర్ అంటారు, మాట్లాడతాను స్పీకింగ్ అంటారు. ఎవరైనా మనము మాట్లాడుతుండేటప్పుడు ఎవరు సమాధానం ఇవ్వరు, మనమే మాట్లాడుతుంటాం కాబట్టి మనం స్పీకర్లం అవుతాం. ఒకవేళ టాకింగ్ ఎప్పుడైతుంది అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు టాకింగ్ ఎప్పుడైతుందంటే, మనం మాట్లాడేటప్పుడు ఎదుటివాడు సమాధానం ఇస్తూ ఉంటాడు. మనం వీటితో ఏ అనేవాడు మాట్లాడుతున్నాడు, బి అనేవాడు సమాధానం ఇస్తాడు. మళ్ళీ బి అనేవాడు క్వశ్చన్ అడిగితే ఏ అనేవాడు సమాధానం. ఈ విధంగా ఒక కమ్యూనికేషన్ అనేది జరిగేటప్పుడు ఒకరు మాట్లాడుతూ ఉంటారు, ఒకడు వింటా ఉంటాడు, మళ్ళీ ఒకడు మాట్లాడుతుంటాడు, ఒకడు వింటా ఉంటాడు. అలా జరిగేటువంటి ఆ ప్రక్రియను టాకింగ్ అంటారు. ఇప్పుడు అర్థమైందమ్మా?
టాకింగ్ Okay. లో ఒకరికంటే మించి ఎక్కువ మంది ఉంటారు. మోర్ దాన్ 2, మోర్ దాన్ 3, మోర్ దాన్ 4 ఈ విధంగా 10 మంది దాకా ఉండొచ్చు, 20 మంది దాకా ఉండొచ్చు. దాన్ని టాకింగ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ మెంబర్స్ లో తాత, అవ్వ, అక్క, పిన్ని, చెల్లి, తల్లి అందరు కూర్చుంటారు ఒక రౌండ్ కి. వీడు ఏదేదో పొద్దున్న నుంచి జరిగిన కబుర్లు అన్ని చెప్తూ ఉంటారు. దీన్ని టాకింగ్ అందామా, స్పీకింగ్ అందామా? ఇప్పుడు చెప్పండి. టాకింగ్ అంటారు. టాకింగ్ Talking. అన్నారు. స్పీకింగ్ అంటే మీ ఒకరే మాట్లాడుతుండే, తండ్రి మాట్లాడుతూ అంటే అందరూ వింటా ఉంటాం, అప్పుడు అతను స్పీకింగ్ అవుతుంది. నౌ గాట్ మై పాయింట్. ఓకే సార్. ఓకే, క్లియర్, వెరీ గుడ్. నెక్స్ట్, గుర్తు చేసుకొనుట, రిమెంబరింగ్. గుర్తు చేసుకునే దాన్ని ఏమంటారు? రిమెంబరింగ్. రిమైండ్ అంటే గుర్తు చేయడం. దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిమెంబరింగ్ వేరు, రిమైండ్ వేరు. రిమైండ్ అంటే ఏమి, రిమెంబరింగ్ అంటే ఏమి? ఎవరు చెప్తారు చెప్పండి. రిమెంబరింగ్ అంటే వేరు, రిమైండ్ అంటే వేరు. ఏంటి తేడా, ఏంటి, ఎక్కడ తేడా? రిమెంబరింగ్ అంటే గుర్తు చేసుకోవడం సార్. గుర్తు చేసుకోవడం, మనంతకు మనం గుర్తు చేసుకునే దాన్ని రిమెంబరింగ్ అంటారు. రిమైండ్ అంటే ఏమి? ఎత్తుకొని గుర్తుగా చెప్పు. గుర్తు చెయ్యడం. గుర్తు చేయడం. ఐ రిమైండ్ యూ సో మెనీ టైమ్స్. ఐ రిమైండెడ్ యూ సో మెనీ టైమ్స్ అంటే అర్థమేమి? నేను నీకు చాలా సార్లు గుర్తు చేశాను, అయినా నువ్వు నా మాట వినలే. దాన్ని రిమైండింగ్ అంటారు. రిమెంబరింగ్ అంటే నేను గుర్తు చేసుకోవడం. నౌ గాట్ మై పాయింట్. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైందండి. అమ్మా, he reminded me, గుర్తు చేసుకుంటాం. he reminded me so many times but I did not go. he reminded me so many times but I did not go. అతడు చాలా సార్లు నాకు రిమైండ్ చేశాడు, గుర్తు చేశాడు, కానీ నేను పోలా. ఐఎమ్ రిమెంబరింగ్ సో మెనీ టైమ్స్, నేను చాలా సార్లు గుర్తు చేసుకుంటూనే ఉన్నాను, బట్ ఐ డి నాట్ గో, నేను వెళ్ళాల. ఇప్పుడు అర్థమైందా? రిమెంబరింగ్ వేరు, రిమైండింగ్ వేరు. ఓకేనా? ఓకే. ప్లీజ్ రిమైండ్ మీ, ఐ విల్ గివ్ యువర్ మనీ. కొంతమంది అంటారు, రే నాకు గుర్తు చేయరా, నేను నీకు డబ్బులు పంపిస్తా అంటాడు. రే నువ్వు నాకు 1000 రూపాయలు ఇవ్వాలి కదా అంటే, సరేలేరా 10 గంటలకు గుర్తు చేయి, నేను పంపిస్తా అంటాడు. అంటే అప్పుడు ఏమనాలి మనము? ప్లీజ్ రిమైండ్ మీ అట్ 10 o'clock. అట్ 10 o'clock 10 గంటలకు నాకు గుర్తు చెయ్యి, నేను నీకు పంపిస్తా, డబ్బులు పంపిస్తాను. ఇప్పుడు మేము రిమెంబరింగ్ అనాలా, రిమైండ్ అనాలా? రిమైండ్ అనాలి. వెరీ గుడ్, అది తెలుసుకో తల్లి, చాలు. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇవి ఇంగ్లీష్ కి ఆయువు పట్టు మెటీరియల్ అమ్మా. ఇది ఇంగ్లీష్ దీంట్లోనే ఉంటది. ఏమి రాని వాళ్ళకి ఇది ఒక అద్భుతం. తెలిసిన వాళ్ళకి అన్ని తెలిసినట్టే కనిపిస్తాయి, కానీ తప్పేం లేదు, వింటే తప్పేం లేదమ్మా. అర్థమైందా? అలాగే చూడండి, రిమెంబరింగ్ అంటే ఆ విధంగా ఉంటుంది. మర్చిపోయేదాన్ని ఫర్గెటింగ్ అంటారమ్మా. ఫర్గెటింగ్ అంటే మర్చిపోవడం. అది కింద నుంచి పైకి లేచేదాన్ని లిఫ్టింగ్ అంటారు. చూడమ్మా, కింద నుంచి పైకి లేపుట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి అమ్మా, ఒక వస్తువు కింద పడింది, ఇది లిఫ్ట్. ఇక్కడ ఒక బరువు ఉన్న, ఇప్పుడు జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, జిమ్ బాడీ పర్సన్ బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. వాడు ఏం చేస్తాడు? చేతులతో దీన్ని పైకి ఇట్లా లేపుతాడు. బరువుని కింద నుంచి పైకి లేపేదాన్ని లిఫ్టింగ్ అంటారు. లిఫ్టింగ్ అంటారు. అదే మనిషి ఇక్కడ చూడండి, షోల్డర్స్ మీద పట్టుకున్నాడు, ఇట్లా షోల్డర్స్ మీద పెట్టుకొని నడుచుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు ఏమైతుంది చెప్పండి? క్యారీయింగ్ అంటే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది క్యారీయింగ్, ఇది లిఫ్టింగ్. లిఫ్టింగ్ అంటే ఏమి, క్యారీయింగ్ అంటే ఏమి? ఇప్పుడు చెప్పండి తేడా. లిఫ్టింగ్ అంటే కింద ఉన్నటువంటి వస్తువును మన పైకి మోసుకునేదాన్ని, మోయుట, ఇక్కడ నుంచి కిందికి నుంచి పైకి మోసేదాన్ని లిఫ్టింగ్ అంటారు. ఆ మోసిన దాన్ని పైన భుజం మీదే మోసుకొని అలా నడుచుకుంటూ పోవడాన్ని క్యారీయింగ్ అంటారమ్మా. అందుకే క్యారీ బ్యాగ్స్ అని పేరు వచ్చిందమ్మా. క్యారీ బ్యాగ్స్ అంటే అర్థమేమి? సంచిలో మనకు కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకొని భుజం మీద ఎత్తుకొని పోయేదాన్ని క్యారీ బ్యాగ్స్ అంటారు. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? క్యారీ వేరు, క్యారీయింగ్ వేరు, లిఫ్టింగ్ వేరమ్మా. అది అర్థం చేసుకుంటే మంచిగా ఉంటది. ఓకేనా? అది క్యారీయింగ్ వేరు, లిఫ్టింగ్ వేరమ్మా. అది తెలుసుకోండి ఫస్ట్. ఓకే, అది మోయుట, తల మీద కానీ భుజం మీద. కొంతమంది తల మీద మోస్తూ ఉంటారు, కొంతమంది భుజం మీద మోస్తూ ఉంటారు, దాన్ని క్యారీయింగ్ అంటారు. అది లిఫ్టింగ్ అంటే కింద ఉన్నదాన్ని పైకి లేపేదాన్ని. అది అట్లా, అది తెలుసుకోండి చాలు. తెరుచుకునే దాన్ని ఓపెనింగ్. ఏదైనా మనము ఒక డోర్ ని కానీ
ఏదైనా ఒక వస్తువును కానీ ఓపెన్ చేస్తే దాన్ని ఓపెనింగ్ అంటే తెరుచుకోవడం, దాన్ని మూసివేయడాన్ని క్లోజింగ్ అంటారు. క్లోజింగ్ అది. అలాగే విసిరేదాన్ని థ్రోయింగ్ అంటారు. కింద ఇక్కడ నుంచి బాల్ విసిరేదాన్ని, పైకి విసిరేదాన్ని థ్రోయింగ్ అంటారు. ఆ విసిరిన తర్వాత అవతల విసిరితే మనం దాన్ని పట్టుకుంటాం చూడు, దాన్ని క్యాచింగ్ అంటారు. మనమే పైకి బాల్ విసిరి మనమే పట్టుకుంటుంటాం. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, బాల్ని పైకి విసిరేస్తారు, మళ్ళీ వాడే పోయి పట్టుకుంటాడు. ఈ చిన్న పిల్లలు ఆట ఆడుకుంటుంటారు కింద, ఇట్లా పైన ఎగిరేయడము, మళ్ళీ ఎగిరేయడాన్ని థ్రోయింగ్ అంటారు, పట్టుకునేదాన్ని క్యాచింగ్ అంటాం అంతే. తర్వాత ఇచ్చేదాన్నేమో గివింగ్ అంటారు, తీసుకునేదాన్ని టేకింగ్ అంటారు, పని చేసేదాన్ని వర్కింగ్ అంటారు, ఉద్యోగం చేసేదాన్ని డూయింగ్ జాబ్ అనాలి, డూయింగ్ ఏ జాబ్. అది అది సినిమా చూసేదాన్ని సీయింగ్ ద మూవీ. టీవీ చూసేదాన్ని మాత్రం వాచింగ్ టీవీ అంటారు. ఎందుకు వాచింగ్ టీవీ అంటారంటే ఇప్పుడు సినిమా చూసేటప్పుడు సీయింగ్ ద మూవీ అనాలి. మీరు గమనించినారు లేదా, ఐఎమ్ సీయింగ్ ద మూవీ, ఐఎమ్ ఇన్ ద సినిమా హాల్, ఐఎమ్ సీయింగ్ ద మూవీ అంటారు, ఐఎమ్ సీయింగ్ ద మూవీ. కానీ అదే టీవీ ముందర కూర్చుంటే మాత్రం వాచింగ్ ద మూవీ అని చెప్పాలి. ఎందుకు సార్, టీవీ చిన్నదే కదా, దానికి ఎందుకు వాచింగ్, దీనికి ఎందుకు సీయింగ్, పెద్ద స్క్రీన్ కదా, దీనికే వాచింగ్ అనొచ్చు కదా అంటే, ఇక్కడ చూడండి ఒకటి చిన్నగా గమనించండి మీరు. టీవీ చూసేటప్పుడు 99% ఆఫ్ ది ఆడియన్స్ దే ఇన్వాల్వ్ ఇన్ ద టీవీ. పక్కన పాము వచ్చినా నువ్వు ఎన్నిసార్లు రే 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 అన్నా కూడా అవుతులోళ్ళు జుమ్ అనరు. ఒక్కసారి సీరియల్ స్టార్ట్ అయిందా, మా అక్కలు చెల్లెండ్లు వదిలెండ్లు వాళ్ళకి అదే పని, ఇంకా టీవీలో దూరేసింటారు అనమాట. ఇక వాళ్ళ మైండ్ అంతా టీవీలో ఉంటది, అది పక్కకు పోదనమాట మైండ్ సెట్. ఎందుకంటే టీవీకి ఉన్న పవర్ అది. అదే సినిమా థియేటర్లో కూడా అలాగే చూస్తుంటాం కదా సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఏం లేదు, సినిమా హాల్లో పక్కనోడు కొంచెం లేచినా నీ మైండ్ డైవర్ట్ అవుతుంది. మీరు గమనించండి, ఇది నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. పక్కనోడు ఏదో వాడి పని వాడు చేస్తుంటాడు, లేదా వాడు ఏదో అరుస్తుంటాడు, ఆటోమేటిక్ నీ మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. సినిమా హాల్లో డైవర్ట్ అవుతుంది, కానీ టీవీల కాడ మాత్రం డైవర్ట్ అవ్వదు. మీరు కావాలంటే గమనించి చూసుకోండి, మీకు అర్థమైంది. తర్వాత ఈ స్క్రీన్ కాడ ఎవరైనా ఇట్లా అడ్డం పోతా ఉంటే నీకు బీపీలు వేస్తూ ఉంటది ఎక్కడ, సినిమా హాల్లో. అందుకే నీ మైండ్ డైవర్ట్ అవుతుంటది. అర్థమైందా, అర్థం కాలేదా? కానీ ఈ టీవీ అనేది మనకు సాధారణంగా మన ఇంట్లో వాళ్ళే ఉంటారు కాబట్టి మనకు పెద్ద అబ్జెక్షన్స్ ఏమి ఉండవు. అందుకనే జల్దీ ఒక 2 minutes లోనే నువ్వు ఇన్వాల్వ్ అయిపోతావు. సినిమా హాల్లో కొంచెం టైం పడుతుంది, ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో టైం పడుతుంది దాని మీద ఇన్వాల్వ్ కావడానికి. కానీ ఒక టీవీ విషయంలో ఎంత తొందరగా నువ్వు రీచ్ అవుట్ అయిపోతావు అంటే మా లోకంలో నుంచి నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. పక్కన పాము వచ్చిందిరా తేలు వచ్చిందిరా అని కూడా పట్టించుకోవు. ఒక మంచి సీరియల్ కానీ ఒక మంచి మూవీ కానీ జరుగుతుందంటే అట్లా లీనమైపోతుంటాం. ఇంకా ఒకటి నేను అనుభవించింది, ఒకప్పుడు టీవీలు 90 to 95 రేంజ్ లో అదొక అద్భుతం అనమాట. 90 to 95 లో చిన్న అది వయసులో, ఆ వయసులో ఉన్న వాళ్ళు, అందులో యూత్ లో ఉన్న వాళ్ళు, 6th నుంచి 10th లేదా ఇంటర్ చదువుకున్న వాళ్ళకి ఆ టీవీ వాల్యూ తెలుసు. ఇప్పుడు టీవీకి వాల్యూ లేదు, కానీ ఈ 90s to 95 వరకు టీవీలకు ఉన్న వాల్యూ అంతా ఇంత కాదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, అప్పట్లో ఒక చాలా తక్కువ ఉండేది అనమాట. ఒక ఏరియాలో అందరి ఇళ్ళకి కలిపి ఒక టీవీ ఉండేది. ఆ టీవీకి 50 మంది కూర్చునే వాళ్ళు. ఎంత సైలెంట్ గా కూర్చునే వాళ్ళంటే, శుక్రవారం రోజు ఏది మన శుక్రవారం కాదు గురువారం రోజు అనుకుంటా చిత్రలహరి వచ్చేది. చిత్రలహరి చిత్రలహరి లేలే సప్తగిరి కాదు నాన్న, అప్పుడు దూరదర్శనే. సప్తగిరి అనే మాట లేనే లేదు అప్పుడు. విను ఫస్ట్ చిత్రలహరి నంబర్ 1 పాటల ప్రమేయం. పాటలు 3-4 పాటలు వేసేవాళ్ళు అంతే, ఎక్కువ కాదు. ఒక 4 పాటలు 5 పాటలు వేసేవాళ్ళు. దానికి కూర్చునే వాళ్ళు చూడబ్బా, అట్టిట కూర్చునే వాళ్ళు కాదని చెప్పమని ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు పాత మనుషులకి తెలిసి ఉంటది, కొత్త వాళ్ళకి పిల్లలకి తెలియదు. చిత్రలహరి తర్వాత ఇది చిత్రలహరి వచ్చిందంటే మాత్రం ఎవ్వరు లేవకూడదు. నో వర్డ్స్, నో మాటలు, నో కథలు. కానీ కూర్చునే వాళ్ళు ఎంతమంది కూర్చుంటుంటే తెలుసా, 50కి పైగా కూర్చునే వాళ్ళు. రౌండ్ అప్ పిల్లలందరూ వచ్చి కూర్చునే వాళ్ళు. దాని పవర్ అది ఒకప్పుడు జరిగిన సంఘటనలు. ఇకపోతే ఆదివారం సినిమా వస్తుంది. ఎన్ని గంటలకు? ఫస్ట్ శనివారం ఉండే, తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు నాకు తెలిసినంత వరకు. శనివారం సాయంకాలం 5:30 గంటలకు ఆ సినిమా వచ్చేది అనమాట, తెలుగు సినిమా. ఆదివారం రోజు హిందీ సినిమా వచ్చేది.
వస్తూ వస్తూ ఆదివారమే తెలుగు సినిమా చేశారు, అది వేరేలేండి. అది కానీ ఆ సినిమా టైంలో పరిగెత్తుకొని వచ్చేవాళ్ళం మేము. వచ్చి ఆ టీవీలు చూస్తా ఉంటే ఇదొకటి. తర్వాత ఇంకా ఒకటి టీవీ గురించి మరవలేని ఎన్నో సంఘటనలు టీవీ గురించి. మహాభారతం వచ్చేది, రామాయణం వచ్చేది ఎప్పుడు? ఆదివారం రోజుల్లో ఉదయం 10:30 గంటలు, 10 గంటలకు స్టార్ట్ అవుతుండే మహాభారత్ అని వస్తుండే. అది ఏమప్పా అంతేనా? శక్తిమాన్ కూడా వచ్చేది రామాయణం సార్. ఏమ్మా? శక్తిమాన్ శక్తిమాన్ ఇవన్నీ తర్వాత నాన్న. ఓకే బాగా అర్థం చేసుకోండి. శక్తిమాన్ ఇవన్నీ కూడా మళ్ళీ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా యాడ్ సీరియల్స్ దొరకనప్పుడు అప్పుడు శక్తిమానం. శక్తిమాన్లో శక్తి లేదులే గాని అమ్మ రామాయణము ఈరోజు ఆ రాముణ్ణి చూస్తే నిజంగా ఇతనే రామేమో. ఎన్టీ రామారావు తర్వాత టీవీ రామాయణంలో రాముడికి అంత వాల్యూ ఇచ్చారు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ మై డియర్ ఫ్రెండ్స్? చెప్పొచ్చు మీరు. రైట్ అండి. రామాయణం మన తెలుగువాడు కాబట్టి ఎన్టీ రామారావుని మొక్కినారమ్మా. నెక్స్ట్ మొక్కింది ఎవరినయ్యా అంటే హిందీ రామాయణంలో రాముడిని మొక్కినారమ్మా. రామ తర్వాత సీతనే అంత ప్రేమించినారు తల్లి. మీరు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, ఇక్కడ ఉన్నోళ్ళు అంత ప్రేమించినారమ్మా. ఇప్పటికీ అంత వాల్యూడ్ సీరియల్ అది అమ్మా. అప్పుడు కాలంలోనే టెక్నాలజీ. ఇప్పుడున్న బాహుబలి దీని ముందు ఏం పని చేస్తుంది అక్కయ్య? ఇప్పుడున్న బాహుబలిలు తిరుమలలు ఇప్పుడేం పని చేస్తాయమ్మా? అప్పటికే సినిమాలమ్మా అవి. అద్భుతమమ్మా. సో ఆ విధంగా ఉంటాయి. సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ, చాలా విషయాలు చెప్తూ ఉన్నా, మంచి ప్రేమతో వచ్చిన వర్డ్ అది, అందుకే చెప్పా. ఓకే రైట్, నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఫోన్ చూస్తాను ఏమంటావు? ఏమ్మా? సీయింగ్ దట్స్ ఇట్ అంతే. సీయింగ్ అంతే. వాచింగ్ అనేది కేవలం టీవీకి మాత్రమే దాని యొక్క ప్రాధాన్యత, అంతే గుర్తుపెట్టుకోండి. ఎస్, కొట్లాడుట చూస్తాను కూడా వాచ్ అంటారు కదా, వాచింగ్ అంటారు కదా. ఏదైనా మనిషి గురించి కాదమ్మా, కాదు అలా కాదు. ఎదురు చూడడం వెయిటింగ్ అంటారమ్మా. వెయిటింగ్ అంటారు, అంతేగాని వాచింగ్ అంటారు. ఇకపోతే రాత్రి పూట కాపలా కాసేదాన్ని వాచింగ్ అంటారు చూడమ్మా. రాత్రి పూట కాపలా కాసేవాడిని వాచ్ మ్యాన్ అంటారు. అతను చేసే పని వాచింగ్ అంటారమ్మా. అది ఓకే రైట్. కొట్లాడేది, దెబ్బలాడేదాన్ని ఫైటింగ్ అంటారమ్మా. కొట్లాడుట, అరుచుకునేదాన్ని క్వార్లింగ్ అంటారు. చాలా మందికి ఇది కూడా తెలియదు. గూటాలు తీసుకొని కొట్టుకుంటారు కొంతమంది. కొట్లాడేటప్పుడు ఏమన్నా కత్తి లేకపోతే ఏదో తీసుకొని గూటాలు తీసుకొని కొట్టుకుంటారు చూడు, దాన్ని ఫైటింగ్ అంటారమ్మా. ఫైటింగ్ అంటే ఏదో ఒక వస్తువు తీసుకొని కొట్టుకోవడం, దెబ్బలాడడం. క్వార్లింగ్ అంటే ఆడోళ్ళు చేస్తారు, వాళ్ళు కొట్టుకోరు, నోటితో మాట్లాడతారు. నీదెంతే నాదెంత చూసుకుందాం రాయన్. వాళ్ళు ఇంచు కూడా కదలరు, ఒక గూటం తీసుకొని కొట్టుకోరు. వాళ్ళు ఊకని నోటితోనే కొట్లాడుతుంటారు అనమాట. బూతులు మాట్లాడుకొని కొట్లాడుకుంటారు చూడు, దాన్ని క్వార్లింగ్ అంటారమ్మా. ఫైటింగ్ అంటే అలా కాదమ్మా, దెబ్బలాడుకోవడం. కొట్లాడటము ఫైటింగ్ అంటారు పెద్దమ్మ. క్వార్లింగ్ అంటే దెబ్బలు ఉండవు. అర్థమైందా? అర్థం కాలేదా? అంటావా? క్వార్లింగ్ అంటే దెబ్బలు ఉండవు. కొట్లాడు పెద్దమ్మా, కొట్లాడుట పోట్లాడుట రెండు ఒకటే. అవి పోట్లాడుట కొట్లాడుట రెండు ఒకటే. క్వార్లింగ్ అంటే ఇప్పుడు నోటితో దూలతో కొట్లాడుతుంటారు కొంతమంది లేడీస్. ఏమ్మా? అరుచుకొనుట, అదే ఇంకా అరుచుకొనుట అనేది ఇంకా అనుకో, ఇంకా నీ లెక్కలో అనుకో. ఇక ఇప్పుడు కొలాయిల కాడ ఒకప్పుడు, ఇది కూడా చెప్తా, ఇది కూడా 90s నుంచి 2000 వరకు జరిగిన సంఘటనలే. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలుసు, అందరు అపార్ట్మెంట్లు సపరేట్ కొలాయిలు వచ్చినాయి. కానీ నిజమైనటువంటి కొట్లాట ఎక్కడ చూసేవాళ్ళం తెలుసా మేము? కొలాయిల కాడ. ఒక్క కొలాయి 100 కడవలు. ఇప్పుడు పిల్లలకి ఏమన్నా తెలుసా ఇది వాల్యూ? చెప్పండి నాకు. 100 కొలాయి, ఒకే కొలాయి 100 పైపులు, ఒక ట్యాంక్ వస్తుండే. అప్పుడు ఒక ట్యాంక్ వస్తే దానికి నీట్గా ఆ గేర్ మొత్తం పట్టుకునేది అనమాట. అలాంటి రోజుల్లో ఆ అద్భుతాల్ని చూసి దాని వాల్యూవే వేరమ్మా, రుచే వేరు. ఆ కొట్లాట్లే రుచులే వేరు. ఆ కొట్లాడుతుంటే దాన్ని అనుభవించడం అది కథనే వేరు. కొలాయిల కాడ కొట్లాట అవన్నీ ఏమంటారు సార్? స్కోల్డింగ్, అది వేరు. ఇప్పుడు నువ్వు పెద్దోడివి, నేను సన్నోడిని, నువ్వు తిడతావు, దాన్ని స్కోల్డింగ్ అంటారు. కొట్లాడుకునేది కాదు అది, క్వార్లింగ్ కాదు అది. అర్థమైందా? అది క్వార్లింగ్ అంటారు. తర్వాత నవ్వేదాన్ని, గట్టిగా నవ్వితే లాఫింగ్, లోపల ముసి నవ్వులు నవ్వితే స్మైలింగ్.
అది ఏడ్చేది కూడా అంతే, గట్టి గట్టిగా ఏడిస్తే క్రయింగ్, లోపల లోపల ఏడిస్తే వీపింగ్ అంటారు. సరే, ఇంతవరకు ఒక పేజీ చెప్పాను, సాధ్యమైనంత వరకు అరిచి చెప్పినాను. ఇది మీరేం చేస్తారంటే చెప్పిన కాటికి విని పక్కకైపోకుండా మీరేం చేయాలంటే దయచేసి ఈ పేపర్ ఏదైతే 43 ఉందో ఒకసారి మీరు మనస్ఫూర్తిగా చదవాలి, మీనింగ్స్ బాగా అర్థం చేసుకోవాలి, ఫస్ట్ మీనింగ్స్ రావాలి. అర్థమైందమ్మా అందరికీ? అర్థమైంది సార్. ఏంపా ఇవి అర్థమైంది సార్. ఇవి మీరు కూడా బాగా చదువుతూ ప్రాక్టీస్ చేస్తే మీనింగ్స్ ఉంటేనే మాటలు మాట్లాడడానికి కొన్ని పదాలు జాలాలు ఉంటేనే నువ్వు మాట్లాడతావు ఇంగ్లీష్. నీకు ఓకే ఏం మీనింగ్స్ రాకపోతే ఇంగ్లీష్ మాట్లాడడానికి రాదు తల్లి. ఓకేనా? అది ఓకే ఇంతవరకు చెప్పాను. ఇది కేవలం ఒక పేజీ మాత్రమే, దీంట్లో ఒక 50 పదాలు ఉన్నాయమ్మా. ఈ రోజుతో 50 పదాలు చెప్పాను. ఇలాగా 4 క్లాసులు 4 50లు ఉంటాయమ్మా. ఓకే మీరు సుత్తి అనుకోవద్దండి అమ్మా. సుత్తి అనుకుంటే ఏదో ఒక పదం ఇంపార్టెంట్ పదం ఉంటది, అది వెళ్ళిపోతుంది. అర్థమైందా? అలా చదువుతుంటే మాకు అర్థం కావట్లేదు సార్, మీరు చెప్పిందే మా బుర్రకెక్కుతుంది. సంతోషము. అందుకనే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, మళ్ళీ మీరు ఇంట్లో కూర్చొని ఆ బుక్ ఓపెన్ చేసుకొని చక్కగా దాన్ని చూసుకొని ప్రాక్టీస్ చేస్తే దానికి ఉన్న వాల్యూవే వేరమ్మా. ఓకేనా? అది